ఓకే, మా ఫస్ట్ క్వశ్చన్, ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సింగిల్ సెల్ ఎక్సెప్ట్ హెన్స్ ఎగ్, జైగోట్, ఎంబ్రియో, పారామిషియం. క్రింది వాటిలో ఏకకణం కానిది ఏది? కోడిగుడ్డు, సంయుక్త బీజము, పిండము, పారామిషియం అని చెప్పేసి ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అనేవి ఏంటి మనకంటే, ఆర్గానిజమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఉంటే 2 టైప్స్ మా. ఏంటి మనకి ఇక్కడ అంటే, సో వన్ ఇస్ ద సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అండ్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. ఓకే, సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ మీన్స్ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఏ ఓన్లీ సింగిల్ సెల్. అంటే మనకు ఏకకణ జీవులు, బహుకణ జీవులు అని చెప్పేసి 2 రకాలుగా మనకు జీవులు అనేవి అంటే వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఏకకణ జీవుల్లో అంటే మనకి ఏమవుతుంది, దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఏ సింగిల్ సెల్ అండి. ఒకే ఒక కణంతో ఏర్పడే జీవులను ఏకకణ జీవులుగా పేర్కొంటారు. మరి ఏకకణ జీవుల కిందకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే, అమీబా, పారామిషియం, బ్యాక్టీరియా, యూగ్లీనా, ప్లాస్మోడియం, సో నెక్స్ట్ ఈస్ట్. ఇవన్నీ కూడా ఏంటి మనకి ఇక్కడ అంటే ఏకకణ జీవులుగా పేర్కొనడం అనేది జరుగుతుందమ్మా. మరి మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అని చెప్పేసి వీటిని పేర్కొంటున్నాం మనం ఇక్కడ అంటే, మల్టీ సెల్స్ ఉన్నవి. బహుకణ జీవుల కింద ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మొక్కలు మరియు జంతువులను బహుకణ జీవులుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అంటే ఇవి మనకు అనేక రకాల కణాల చేత ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటాం. ఏకకణ జీవులకు బహుకణ జీవులకు తేడా ఏంటంటే, ఏకకణ జీవులలో మనకి అవయవాలు అనేవి ఆల్మోస్ట్ ఉండవు. సో అదే బహుకణ జీవులలో ఏమవుతుందంటే అన్ని అవయవాలు అనేవి ఉండడం అనేది జరుగుతుందమ్మా. ఓకే, సో మనకి యాక్చువల్గా ఏమవుతుంది ఇక్కడ అంటే, సెల్స్ అనేవి ఇక్కడ సెల్ అనేది, సెల్ కాంబినేషన్ అంటే సెల్ టేకింగ్ ఏ డివిజన్ దెన్ ఫార్మింగ్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్, ద గ్రూప్ ఆఫ్ సెల్స్ కాల్డ్ యాజ్ ద టిష్యూ అంటాం. అంటే ఒక కణం విభజన చెంది అనేక కణాల సమూహాన్ని ఏర్పరుస్తుంది. దాన్ని ఏమంటాం మనం, కణజాలాలు అంటాం. ఈ కణజాలాల కలయిక వల్ల ఏం ఏర్పడతాయి మనకంటే, ఒక ఆర్గాన్ అనేది ఫార్మేషన్, అంటే ఒక అవయవం ఏర్పడుతుంది. ఈ అవయవాల కలయిక వల్ల ఏమవుతుంది, ఆర్గాన్ సిస్టమ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. అంటే అవయవ వ్యవస్థలు అనేవి ఏర్పడతాయి. ఈ అవయవ వ్యవస్థలు అన్ని ఎవరిలో ఉంటాయి మనకంటే, ఒక ఆర్గానిజంలో ఉండడం అనేది జరుగుతుందమ్మా. ఓకే, సో ఇలా మనకి ఆర్గానిజం అనేది అంటే ఒక జీవి ఏర్పడడంలో ఒకే ఒక కణంతో ఏర్పడితే ఆ జీవిని ఏకకణ జీవి అని, అలా కాకుండా ఈ కణాలన్నీ కలిసి కణజాలాలుగా, అవయవాలుగా, అవయవ వ్యవస్థలుగా ఏర్పడే జీవి ఏర్పడితే ఆ జీవులను బహుకణ జీవులుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఓకే, సో మరి ఈ బహుకణ జీవులకు, ఏకకణ జీవుల్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకిచ్చిన దాంట్లో హెన్స్ ఎగ్, జైగోట్, ఎంబ్రియో, పారామిషియం అన్నాడు. సో ఇప్పుడు మనకు పారామిషియం అయింది, నెక్స్ట్ జైగోట్ అండ్ ఎంబ్రియో, హెన్స్ ఎగ్, కోడిగుడ్డు అని చెప్పేసి అంటున్నాం. మరి యాక్చువల్గా ఒక జీవి ఏర్పడాలంటే ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే, ఫస్ట్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజమ్స్ అనేది మనకి ఇక్కడ అంటే, సో మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజమ్స్లో మేల్ ఆర్గానిజం నుంచి స్పమ్స్ అనేవి వస్తాయంటే మేల్ గ్యామెట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీమేల్ ఆర్గానిజం నుంచి ఫీమేల్ గ్యామెట్స్. అంటే మనకి స్త్రీజీవి, పురుషజీవి, స్త్రీజీవి నుంచి వచ్చిన స్త్రీబీజ కణాలు, పురుషజీవి నుంచి వచ్చిన పురుష బీజ కణాల కలయిక వల్ల మనకు ఒక జీవి అనేది ఏర్పడాలి. సో అది మనం చూస్తే ఇప్పుడు మనకు, సో ఇక్కడ చూడండి మనకి ఏమవుతుంది ఇక్కడ అంటే, మేల్ గ్యామెట్స్ అనేవి ఉంటాయి. మేల్ గ్యామెట్స్ అని చెప్పేసి అంటే పురుష బీజ కణాలు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ గ్యామెట్స్, స్త్రీ బీజ కణాలుగా పేర్కొంటారు. పురుష బీజ కణాలు, స్త్రీ బీజ కణాలు. మరి ఈ పురుష బీజ కణాలకు ఏం చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ అంటే, స్పమ్స్ అనేవి చెప్తాం, అంటే శుక్ర కణాలు అని చెప్పేసి. స్త్రీ బీజ కణాలకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే, ఓవాస్ అనేది చెప్పుకుంటాం, లేదా దీన్ని ఓవిల్ అంటాం, అంటే అండము అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే, స్త్రీబీజ కణంగా పేర్కొంటాం. మరి ఇవి 2 కలయిక వల్ల ఏం ఏర్పడుతుంది మనకి ఇక్కడ అంటే, జైగోట్ అని పడుతుంది, సంయుక్త బీజం అనేది ఏర్పడుతుందండి. ఓకే, అంటే స్త్రీ పురుష బీజ కణాల కలయికనే మనం ఫలదీకరణగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఓకే, ద ఫ్యూజన్ ఆఫ్ ద మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద ఫర్టిలైజేషన్, ఫలదీకరణ. సో ఇక్కడ మనకు స్త్రీ బీజ కణము, పురుష బీజ కణం రెండింటి కలయిక జరగడాన్ని ఫలదీకరణ. ఫలదీకరణ ఫలితంగా మనకి ఏం ఏర్పడుతుంది, సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇక్కడ స్త్రీ బీజ కణము అయినా, పురుష బీజ కణం, పురుష బీజ కణమైనా, స్త్రీ బీజ కణమైనా ఇవన్నీ కూడా ఏకకణ జీవులుగానే ఉంటాయి. సో ఈ ఏకకణ జీవన ఇది కూడా ఏంటి మనకి అంటే, దిస్ ఇస్ ద సింగిల్ సెల్. సో ఇక్కడ ఇది కూడా మనకు ఓవా అనేది కూడా ఏమవుతుంది, సింగిల్ సెల్ అవుతుంది. స్పమ్ అనేది కూడా ఏమవుతుంది, సింగిల్ సెల్. ఏకకణ
గా ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఏకకణ. శుక్రకణం అనేది ఏకకణమే, అండం అనేది కూడా ఏకకణమే. నెక్స్ట్ ఇక్కడ ఆ రెండు ఏకకణాల వల్ల ఏర్పడిన సంయుక్త బీజం అనేది కూడా ఏకకణంగానే ఉంటుంది. ఈ సంయుక్త బీజంలో ఇప్పుడు మనకేమవుతుంది, నౌ ద జైగోట్ ఈజ్ అండర్ గోయింగ్ ద మైటాసిస్ డివిజన్. సంయుక్త బీజం అనేది సమవిభజన జరుగుతుంది. సమవిభజన జరగడం వల్ల అనేక కణాలు అనేవి ఏర్పడతాయి. ఈ అనేక కణాల కలయిక వల్ల ఇక్కడ జరిగేది ఏంటి మనకి ఇక్కడ అంటే మైటాసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. సమ విభజన అనేది జరుగుతుంది. సో ఈ సమ విభజనల వల్ల ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే ఎంబ్రియోస్, జైగోట్ నుంచి ఎంబ్రియో అనేది ఫార్మేషన్ అవుతుంది, పిండం అనేది ఏర్పడుతుంది. మరి ఈ పిండం అనేది ఇక్కడ మైటాసిస్ లో అనేక విభజనలు అంటే జైగోట్ అనేది ఇలా ఉన్న జైగోట్ అనేది అనేక విభజనలు జరుపుకొని ఫస్ట్ 2 కణాలుగా, ఈ 2 కణాల నుంచి ఏమవుతుంది మనకు మళ్ళీ 4 కణాలు, ఈ 4 కణాల నుంచి ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే 8 కణాలు అనేవి ఫార్మేషన్ అవుతాయి. ఇలా అనేక కణాలుగా మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది మనకు జైగోట్ లో మైటాసిస్ సమ విభజన అనేది జరుగుతుంది. ఓకే, తల్లి కణం నుండి 2 పిల్ల కణాలు ఇవి ఏర్పడితే దాన్ని సమవిభజన అంటాం. సో ద మదర్ సెల్ ఈజ్ టేకింగ్ ఏ డివిజన్ దెన్ ఫార్మింగ్ 2 డాటర్ సెల్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మైటాసిస్ అంటాం. ఈ మైటాటిక్ డివిజన్ లో మనకు మదర్ సెల్ 2 సెల్స్, మళ్ళీ సెల్స్ నుంచి మళ్ళీ ఇలా సెల్స్ అనేవి అనేక సెల్స్ ఫార్మేషన్ అవుతున్నాయి. కాబట్టి అనేక విభజనలు జైగోట్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది ఫైనల్ గా ఎంబ్రియో ఫార్మ్. అంటే ఎంబ్రియో అనేది ఏమవుతుంది మల్టీ సెల్స్ అనేవి ఫార్మేషన్ అవుతున్నాయి. అంటే మనకి బహుకణాలు అనేవి ఏర్పడడం అనేది, ఈ కణాల కలయిక వల్ల ఏర్పడింది అంటే ఎంబ్రియో, బహుకణాలు. ఈ బహుకణాల నుంచి ఎవరు ఏర్పడతారు మనకి ఇక్కడ అంటే ఫీటస్ అనేది ఏర్పడుతుందమ్మా. ఓకే, సో అంటే భ్రూణం అనేది ఏర్పడుతుంది. భ్రూణం అనేది కూడా ఏమవుతుంది మల్టీ సెల్లార్ ఆర్గానిజమే అవుతుంది. ఈ భ్రూణం నుంచి ఎవరు వస్తారు మనకు బేబీ వస్తుంది. ఓకే, బిడ్డ రావడం అనేది జరుగుతుంది. అంటే బిడ్డ అనేది ఇప్పుడు మనమంతా కూడా ఏమవుతున్నాం మనం ఇక్కడ అంటే మల్టీ సెల్ అంటే బహుకణ జీవులుగా పేర్కొంటారు. సో ఈ అవయవాలన్నీ కలిసి అనే కణాలన్నీ కలిసి అవయవాలు ఏర్పడాలి కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది బహుకణ జీవులు అనేవి ఏర్పడతాయి. సో ఇలా మనకి ఏమవుతుందంటే ఈ 2 ఏకంటే స్పమ్ అనేది ఏకకణము, ఏకకణాల కలయిక వల్ల ఏర్పడ్డ జైగోట్ సంయుక్త బీజం అనేది కూడా ఏకకణమే. ఈ సంయుక్త బీజం అనేది సమవిభజనలు జరుపుకొని అనేక కణాలను ఏర్పరుస్తుంది. అనేక కణాల కలయిక వల్ల ఏర్పడింది పిండము. సో ఈ అనేక కణాల వల్ల ఏర్పడిన ఈ పిండం అనేది తర్వాత ఎలా డెవలప్ అవుతుంది మనకి ఇక్కడ అంటే ఫీటస్ అంటే భ్రూణంగా మారుతుంది. ఈ భ్రూణం నుంచి ఎవరు వస్తారు మనకి ఇక్కడ అంటే బేబీ రావడం అనేది జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది బహుకణ జీవులుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మనకి ఇక్కడ సో ఇప్పుడు మనకు హెన్స్ ఎగ్ అన్నాడు కదా, మరి హెన్స్ ఎగ్ అనేది ఏమిటి కోడి గుడ్డు అనేది. మరి ఈ కోడి గుడ్డు అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే కోడి గుడ్డు నుంచి మనకు జీవి అనేది రావాలి, అంటే చిక్ అనేది రావాలి. ఇక్కడ మనకు పిల్ల జీవి అనేది రావాలి, కోడి పిల్ల అనేది రావాలి కదా. సో మరి ఆ చిక్ రావాలి, కోడి పిల్ల రావాలంటే మనకు ఆ గుడ్డు నుంచి బేబీ రావాలన్నప్పుడు కోడి ఏమవుతుంది మనకంటే హ్యాచింగ్ అవుతుంది. After hatching, the hen's egg is converts into a chicken. సో తర్వాత అంటే మనకేమవుతుంది ఇక్కడ పొదగడం అంటాం కదా, గుడ్డు అనేది పొదిగినప్పుడు ఆ గుడ్డు పొదిగిన తర్వాత కోడి గుడ్డు నుంచి ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే చిక్ అంటే కోడి పిల్ల రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ కోడి పిల్ల చిక్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే దిస్ ఇస్ ద మల్టీ సెల్ ఆర్గానిజం, ఇది బహుకణ జీవి. ఈ కోడి గుడ్డు అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే సో ఏకకణ జీవి, ఇది సింగిల్ సెల్ అనేది చెప్పుకుంటాం, ఇది ఏకకణ జీవిగా పేర్కొంటాం. సో ఏకకణంగా ఉన్న సో ఈ గుడ్డు లోపల ఇప్పుడు కూడా ఇక్కడ ఏం జరగాలి మనకు మైటాసిస్ డివిజన్ అనేది జరగాలి. సమవిభజనలు జరిగి అంటే ఆ కోడి అనేది మనకు ఆ ఎగ్ పైన కూర్చున్నప్పుడు సర్టైన్ టెంపరేచర్ ఓకే సరైన ఉష్ణోగ్రత లభ్యమైనప్పుడు ఆ గుడ్డులోని కణాలన్నీ కూడా మనకు విభజన చెంది అనేక కణాలుగా ఏర్పడి ఫైనల్ గా ఏమొస్తుంది మనకి ఇక్కడ అంటే ఈ కోడి పిల్ల రావడం అనేది జరుగుతుందమ్మా. ఓకే, అంటే మనకి ఈ కోడి గుడ్డు అనేది కూడా ఏమవుతుంది ఏకకణ జీవి. ఏకకణ జీవి అయిన ఈ కోడి గుడ్డుకు మనకి ఏం అప్లై చేయాలి, మనకి ఇక్కడ టెంపరేచర్ అనేది ఇవ్వాలి. ఆ టెంపరేచర్ ఎవరిస్తారు మనకు మదర్ ఇస్తుంది. సర్టైన్ టెంపరేచర్ లో హ్యాచ్ అవడం అనేది జరుగుతుంది, అంటే పొదగడం అనేది జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది మనకు పొదగడం. అలా పొదిగినప్పుడు దాని నుంచి ఎగ్గు నుంచి ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే పిల్ల రావడం అనేది జరుగుతుంది. ఈ పొదిగే ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది మనకి మైటాసిస్ డివిజన్ అనేది అవుతుందమ్మా. ఈ ప్రాసెస్ లో సమవిభజనలు జరిగి దానివల్ల అనేక కణాలు ఏర్పడి ఫైనల్ గా ఒక జీవి అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు కోడిగుడ్డు అనేది కూడా ఏమవుతుంది సింగిల్ సెల్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ జైగోట్ అనేది కూడా ఇందాక చెప్పుకున్నాం. జైగోట్ అనేది అంటే సంయుక్త బీజం అనేది కూడా ఏకకణ జీవిగా పెరుగుతుంది. ఈ సంయుక్త బీజంలో సమవిభజనలు జరగడం వల్ల ఇప్పుడు ఎవరు ఏర్పడ్డారు మనకు ఎంబ్రియో అనేది ఏర్పడుతుంది. సో ఎంబ్రియో అనేది బహుకణ జీవి, సో బహుకణాలుగా కలిగి ఉంటాయి. అంటే జైగోట్ అనేది కూడా ఏమవుతుంది మనకు
సింగిల్ సెల్. ఇందాక మనం చూసాం కదా, ఇది ఏకకణం. సో ఎంబ్రియో అనేది ఏమవుతుందంటే దిస్ ఈస్ ద మల్టీ సెల్ అనేది, అంటే మైటాసిస్, దీంట్లో మైటాసిస్ జరగడం వల్ల ఏర్పడిన ఎంబ్రియో అనేది కూడా మనకు మల్టీ సెల్ అవుతుంది. పారామిషియం అనేది కూడా ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ, పారామిషియం ఈజ్ ఏ సింగిల్ సెల్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా అంటే ఇక్కడ మనం అమీబా, పారామిషియం, యుగ్లినా, ప్లాస్మోడియం ఇవన్నీ కూడా ఏంటంటే ప్రోటోజువా ఆర్గానిజమ్స్ అండి. సో అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రోటోజువా సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ కి మనం ఓకే. సో సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ కి ఏం చెప్పుకుంటాం, ప్రోటోజువాస్ అనేది చెప్పుకుంటాం అండి. ఈ ప్రోటోజువా ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఏంటి మనకి ఇక్కడ అంటే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ గా చెప్పడం అనేది జరుగుతుందమ్మా. ఓకే, సింగిల్ సెల్ ఆర్గానిజం అంటే ఏకకణ జీవులుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రోటోజువా అంటే మనకి ఇవన్నీ కూడా ఎవరు వస్తారు మనకి ఇక్కడ అంటే ఈ అమీబా అనేది ప్రోటోజువా, పారామిషియం అనేది ప్రోటోజువా, యుగ్లినా అనేది కూడా ప్రోటోజువానే, ప్లాస్మోడియం అనేది కూడా ప్రోటోజువా. మరి ఈస్ట్ అనేది ఎవరు మనకి ఇక్కడ అంటే ఈస్ట్ ఈజ్ ఏ ఫంగి అని చెప్తాం. ఈస్ట్ ఈజ్ ద ఫంగి అంటే శిలీంధ్రంగా చెప్పుకుంటాం. ఓకే, శిలీంధ్రాలన్నీ కూడా బహుకణ జీవులే, ఒక్క ఈస్ట్ తప్ప. ఈస్ట్ మినహాయించి శిలీంధ్రాలన్నీ కూడా మనకు బహుకణ జీవులుగా పేర్కొనడం అనేది జరుగుతుందమ్మా. సో ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి మనకు ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద సింగిల్ సెల్ ఎక్సెప్ట్ అన్నాడు. ఆ ఎక్సెప్ట్ ఎవరు మనకి ఇక్కడ అంటే ఎంబ్రియో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పిండం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is an example of the unstated muscles? క్రింది వాటిలో అరేకిత కండరానికి ఉదాహరణ ఏది అని చెప్పేసి అంటున్నాడు. మరి ఇక్కడ కండరాలు అనేవి మనకు 3 రకాలుగా ఉంటాయి. సో మజిల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఏ 3 టైప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మజిల్స్ వల్ల ఉపయోగం ఏంటి మనకి ఇక్కడ అంటే ద మజిల్స్ ఆర్ ఇన్వాల్వ్ ఫర్ మూమెంట్ ఆఫ్ ద ఆర్గన్స్ అండి. మన శరీరంలోని అంటే అవయవాల కదలికలకు సహాయపడేది ఎవరు మనకి ఇక్కడ అంటే కండరాలుగా పేర్కొంటాం. అట్ ద సేమ్ టైం ఈ మజిల్స్ నుంచి ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే ఎనర్జీ అనేది ప్రొవైడ్ అవుతుంది. మజిల్స్ ఆర్ ప్రొవైడింగ్ ద ఎనర్జీ టు ద బాడీ, మన శరీరానికి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అట్ ద సేమ్ టైం వీటి వల్ల ఏమవుతుంది మనకంటే మూమెంట్, కదలికలకు మనకు సహాయపడే వ్యవస్థనే కండర వ్యవస్థ అనేది అవుతుంది. ఈ మజిల్స్ గురించిన స్టడీని మనం మయాలజీ లేదా సార్కాలజీ అంటారు. కండరాల గురించిన అధ్యయనాన్ని మయాలజీ లేదా సార్కాలజీగా పేర్కొనడం అనేది జరుగుతుందమ్మా. ఓకే, సో మజిల్స్ లో మనకి కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అంటే కండరాల సంకోచ వ్యాకోచానికి తోడ్పడే ప్రోటీన్ ఎవరు ఉంటారు మనకి ఇక్కడ అంటే మయోసిన్ అండ్ యాక్టిన్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. ఓకే, మజిల్స్ కంటైన్ ద మయోసిన్ అండ్ యాక్టిన్ ప్రోటీన్స్, దే ఆర్ ఇన్వాల్వ్ ఫర్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ద మజిల్స్ అని చెప్పేసి అంటాం. అంటే కండరాల సంకోచ వ్యాకోచానికి తోడ్పడే ప్రోటీన్లు మయోసిన్ మరియు యాక్టిన్ అనే ఈ ప్రోటీన్స్. మజిల్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి మనకి ఇక్కడ అంటే 3 రకాలుగా ఉంటాయి. ఏంటా 3 రకాలు మనకి ఇక్కడ అంటే సో ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చేసుకున్నాం ఏంటి అరేకిత కండరం అని చెప్పేసి అంటున్నాం, అంటే అన్స్టేటెడ్ మజిల్స్ అనే. సో అవి కాకుండా మనకి స్టేటెడ్ మజిల్స్ అనేవి ఉంటాయమ్మా, స్టేటెడ్ మజిల్స్. మరి స్టేటెడ్ మజిల్స్ నే రేకిత కండరాలు అంటారు. ఇవి వచ్చేసి ఎవరు మనకి ఇక్కడ అంటే రేకిత కండరాలు, లేదా వీటినే అస్థి కండరాలు అని లేదంటే నియంత్రిత కండరాలుగా పేర్కొంటారు. సో ద మజిల్స్ ఆర్ ఫస్ట్ వన్ వచ్చేసి స్టేటెడ్ మజిల్స్. స్టేటెడ్ మజిల్స్ ని మనం ఏమంటున్నాం సో స్కెలిటన్ మజిల్స్ అంటారు, లేదా వీటిని వాలంటరీ మజిల్స్ అంటామమ్మ. వై దే ఆర్ కాల్డ్ యాజ్ ద స్టేటెడ్ మజిల్స్. ఎందుకు మనం వీటిని రేఖిత కండరాలుగా పేర్కొంటున్నాం మనం ఇక్కడ అంటే సో ద మజిల్స్ హ్యావింగ్ ద డార్క్ జోన్ అండ్ లైట్ జోన్ మీన్స్ స్ట్రిప్స్ అనేవి ఉంటాయి. సో స్ట్రిప్స్ అనేవి అంటే మనకు రేఖలు అనేవి కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ద మజిల్స్ హ్యావింగ్ ఏ డార్క్ జోన్ అండ్ లైట్ జోన్, అగైన్ ద డార్క్ జోన్ అండ్ లైట్ జోన్, ఇలా మనకి రేఖలు అనేవి కలిగి ఉండటం అనేది జరుగుతుంది. అందువల్ల వీటిని ఏమంటున్నాం రేఖిత కండరాలు లేదా స్ట్రైటెడ్ మజిల్స్ అని చెప్పేసి అంటున్నాం. సో వీటిలో మనకు ఇది మనకు స్ట్రిప్స్ అనేవి ఉంటాయమ్మా. ఈ స్ట్రిప్స్ అంటే రేఖలు అనేవి ఉండడం వల్ల వాటిని రేఖిత కండరాలుగా పేర్కొంటాం. వీటిలో ఈచ్ జోన్ హ్యావింగ్ ఏ న్యూక్లియస్, ప్రతి దాంట్లో కూడా మనకు కేంద్రకం అనేది ఉంటుంది. ఇలా ప్రతి దాంట్లో కేంద్రకం అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ రేఖిత కండరాలలో మనకు అనేక కేంద్రకాలు ఉన్నాయి కాబట్టి దే ఆర్ ద మల్టీ, సో దే కంటైన్ ద మల్టీ న్యూక్లియస్ అని చెప్తాం. ఓకే, సో మల్టీ
న్యూక్లియస్ అంటే బహుకేంద్రకాలను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. సో మరి బహుకేంద్రకాలను కలిగి ఉన్న ఈ రేఖిత కండరాలను ఎందుకు అస్థి కండరాలు అంటున్నాం? ద మజిల్స్ ఆర్ అటాచ్డ్ టు ద స్కెలిటన్. ఇవి మన అస్థి పంజరాన్ని, ఎముకలను అతుక్కొని ఉంటాయి. అందుకే ఈ కండరాలను మనకు అస్థి కండరాలు అంటాం. నెక్స్ట్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ ద వాలంటరీ మజిల్స్. మరి ఎందుకు నియంత్రిత కండరాలు అంటున్నాం మనం ఇక్కడ అంటే ద ఫంక్షన్స్ ఆఫ్ ద మజిల్స్ ఆర్ కంట్రోల్డ్ బై అవర్ బాడీ ఓన్లీ. ఈ కండరాల పనితీరు అనేది మన శరీర ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి వీటిని నియంత్రిత కండరాలుగా పేర్కొంటారమ్మా. మరి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ అంటే ద ఎగ్జాంపుల్స్ ఆర్ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్. మన హ్యాండ్స్ అండ్ లెగ్స్ లో ఉన్న కండరాలు ఎవరు మనకి ఇక్కడ అంటే రేఖిత కండరాలుగా పేర్కొంటారు. ఓకే, సో తర్వాత రెండవది వచ్చేసి ఎవరు మనకి ఇక్కడ అంటే అరేఖిత కండరాలు. రెండవది వచ్చేసి స్ట్రైటెడ్ మజిల్స్, అరేఖిత కండరాలు. వీటిని మనం స్మూత్ మజిల్స్ అంటాం, నునుపు కండరాలను కూడా పిలుస్తాం. మరి వీటి ఫంక్షన్స్ మన కంట్రోల్లో ఉంటాయా అంటే ఉండవమ్మండి. అందుకే వీటిని ఇన్వాలంటరీ మజిల్స్ అంటాం, అనియంత్రిత కండరాలుగా పేర్కొంటాం. సో ఇవేమో అరేఖిత కండరాలు. ఇవి వచ్చేసి ఎవరు మనకి ఇక్కడ అరేఖిత కండరాలుగా పేర్కొంటారు. నెక్స్ట్ ఈ అరేఖిత కండరాలనే మనం నునుపు కండరాలుగా పేర్కొంటున్నాం. సో ఈ కండరాలు వచ్చేసేవారు మనకి ఇక్కడ అంటే అనియంత్రిత కండరాలమ్మ. ఇవి వచ్చేసేవారు మనకు అనియంత్రిత కండరాలు. ఓకే, సో ఎందుకు వీటిని అన్స్ట్రైటెడ్ మజిల్స్ అంటున్నాం ఏంటి మనకి ఇక్కడ అంటే ద మజిల్స్ ఆర్ స్పిండిల్ ఇన్ షేప్. ఈ కండరాలు అనేవి ఇలా స్పిండిల్ ఆకారంలో ఉంటాయి, కదురు ఆకారము అంటాం. ఇవి ఇలా కదురు ఆకారంలో ఉండడం అనేది జరుగుతుందమ్మా. ఇలా మజిల్స్ అనేవి ఇలా కదురు ఆకారంలో ఉంటాయి. కదురు ఆకారంలో ఉన్న ఈ కండరాలలో దే డు నాట్ హ్యావ్ ఎనీ స్ట్రైప్స్. వీటిలో ఎటువంటి రేఖలు అనేవి ఉండవు, చూడడానికి ప్లెయిన్ గా నునుపుగా ఉంటాయి కాబట్టి వీటిని అరేఖిత కండరాలు లేదా నునుపు కండరాలు అంటాం. సో దే కంటైన్ ఓన్లీ సింగిల్ న్యూక్లియస్. ఇక్కడ ఏమవుతుంది ఈచ్ జోన్ లో కూడా న్యూక్లియస్ ఉన్నాయి, అందుకే వీటిని మల్టీ న్యూక్లియస్ అని చెప్పేసి అన్నాం. దే కంటైన్ ద సింగిల్ న్యూక్లియస్. సో దే హ్యావ్ ద ఓన్లీ యూనియన్ న్యూక్లియస్. ఒకే ఒక కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. ఒకే ఒక కేంద్రక అంటే ఏక కేంద్రకాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. మరి ఏక కేంద్రకాన్ని కలిగి ఉన్న ఈ కండరాల పనితీరు మన దాంట్లో ఉండదని చెప్పాం కదా. మరి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ అంటే ద ఎగ్జాంపుల్స్ ఆర్ ద. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఐలిడ్స్ మా. ఓకే, సో మన కనురెప్పలలో ఉన్న కండరాలు. నెక్స్ట్ ఐరిస్ ఆఫ్ ద ఐ, కనుపాప కండరాలు. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఐలిడ్స్ వచ్చేసి, నెక్స్ట్ ఐరిస్, దాని తర్వాత వచ్చేసి మనకు ఆల్వియోలి ఆఫ్ లంగ్స్, ఊపిరితిత్తులలో ఉన్న వాయు గోణులు. బ్లడ్ వెజల్స్, రక్త నాళాలు. స్టమక్, జీర్ణాశయము. ఫాలోపియన్ ట్యూబ్, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్న ఫాలోపియన్ నాళాలు. దీని తర్వాత మనకి యూరినరీ బ్లాడర్, మూత్రాశయం. వీటిలో అంతా కూడా ఉన్న కండరాలు ఏంటి మనకి ఇక్కడ అంటే అరేఖిత కండరాలుగా పేర్కొంటాం. ఓకే, థర్డ్ వచ్చేసి ఎవరు మనకి ఇక్కడ కార్డియాక్ మజిల్స్. ద థర్డ్ వన్ ఇస్ ద కార్డియాక్ మజిల్స్ అంటే హృదయ కండరాలు. ఈ హృదయ కండరాలు అనేవి ఎలా ఉంటాయి మనకి ఇక్కడ అంటే సో దే హ్యావ్ ఏ బ్రాంచెస్. వన్ మజిల్ అండ్ అనదర్ మజిల్ ను కనెక్ట్ చేసుకుంటూ ఇక్కడ మనకు బ్రాంచెస్ అనేవి ఉంటాయి. సో దే ఆర్ లుకింగ్ లైక్ ఏ సేమ్ స్ట్రైటెడ్ మజిల్స్ బట్ దే హ్యావ్ ద బ్రాంచెస్. స్ట్రైటెడ్ మజిల్స్ దే డు నాట్ హ్యావ్ ఎనీ బ్రాంచెస్. రేఖిత కండరాలలో ఎటువంటి శాఖలు ఉండవు, కానీ హృదయ కండరాలలో శాఖలు అనేవి ఉంటాయి. సో దే ఆల్సో కంటైన్ ద డార్క్ జోన్ అండ్ లైట్ జోన్. అగైన్ డార్క్ జోన్ అండ్ లైట్ జోన్. ఇక్కడ కూడా మనకి డార్క్ లైట్ జోన్ అంటే లైన్స్ అనేవి ఉన్నాయి, ఇక్కడ లైన్స్ ఉన్నాయి. సో మనకి ఉన్నాయి కానీ ఇక్కడ బ్రాంచెస్ లేవు. ఇక్కడ ఏమవుతున్నాయి బ్రాంచెస్ అనేవి, శాఖలు అనేవి ఉండడం. ఇక్కడ ఏమవుతుంది ఈచ్ జోన్ లో న్యూక్లియస్ అనేది ఉంది, కానీ ఇక్కడ ఏమవుతుంది దే కంటైన్ ఓన్లీ సింగిల్ న్యూక్లియస్. ప్రతి కండరంలో ఒకే ఒక కేంద్రకాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ కండరాల పనితీరు అనేది మన కంట్రోల్లో ఉంటుందా అంటే ఉండదండి. సో దే ఆల్సో ఇన్వాలిడ్. సో కార్డియాక్ మజిల్స్ అనేవి మనకు దే ఆర్ ద స్ట్రైటెడ్ అండ్
సో వీటిని మనం రేఖిత మరియు అనియంత్రిత కండరాలు అంటారు. స్ట్రెయిటెడ్ అండ్ ఇన్వాలంటరీ మజిల్స్ అంటామమ్మ. సో రేఖిత మరియు అరేఖిత కండరాలు ఎవరు మనకి ఇక్కడ అంటే హృదయ కండరాలుగా చెప్పుకుంటాం. ఈ హృదయ కండరాలకు ఎగ్జాంపుల్ ఏంటి మనకి ఇక్కడ అంటే పేర్లోనే ఉంది మనకి కార్డియాక్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి హార్ట్ మజిల్స్ అనేవి చెప్పుకుంటాం. ఓకే, సో ఇది మనకి ఇప్పుడు చూద్దాం మనకు. సో విచ్ వన్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద అన్స్ట్రెయిటెడ్ మజిల్స్ అన్నాడు కదా. మరి అన్స్ట్రెయిటెడ్ మజిల్స్ అంటే ఏంటి? అరేఖిత కండరానికి ఉదాహరణ ఏది? ఆర్మ్ మజిల్స్, మన చేతిలో ఉన్న హ్యాండ్స్ లో ఉన్న కండరాలు ఎవరు మనకి ఇక్కడ అంటే స్ట్రెయిటెడ్ మజిల్స్. అంటే హార్మ్ మజిల్స్ కాదు, అంటే చేతి కండరాలు కాదు మనకు. సో ఇవేంటి మనకు? దే ఆర్ ద స్ట్రెయిటెడ్ మజిల్స్. ఇవి రేఖిత కండరాలు అవుతాయి, అరేఖిత కండరాలు కావు. నెక్స్ట్ హార్ట్ మజిల్స్. హార్ట్ మజిల్స్ అనేవి ఏంటి? దే ఆర్ ద కార్డియాక్ మజిల్స్. ఇవి హృదయ కండరాలుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ పీపుల్ మజిల్స్ అంటే కనుపాపలో ఉన్న కండరం. సో కనుపాప అంటే మనం ఐరిస్ అని చెప్పొచ్చు. ఐరిస్ మజిల్స్ అనే ఐరిస్ అనేది ఇలా ఉండి ఐరిస్ మధ్యలో మనకి ఏముంటుందంటే పీపుల్ అనేది ఉంటుందండి. సో ఈ పీపుల్ అంటే కనుపాప కండరం అనేది ఏమవుతుందంటే దట్ ఈస్ ద ఆన్సర్ అవుతుంది, అరేఖిత కండరంగా పేర్కొంటాం. సో ఇందాక మనం చెప్పుకున్నాం ఐరిస్ అని చెప్పేసి, ద సెంటర్ ఆఫ్ ద ఐరిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద పీపుల్ అని చెప్పేసి అంటాం. సో కనుపాప కండరం అవుతుంది. లెగ్ మజిల్, లెగ్స్ అనేవి కూడా ఏమవుతున్నాయి? దే ఆర్ ద స్ట్రెయిటెడ్ మజిల్స్. ఇవి కూడా మనకి ఎవరవుతారు? స్ట్రెయిటెడ్ మజిల్స్ ఉంటాయి. ఓకే, రేఖిత కండరాలు. సో మన ఆన్సర్ ఏమవుతుంది? కనుపాప కండరం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకే, గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఎలిమెంట్స్ ఆఫ్ జైలం టిష్యూ ఫార్మ్ ద ఇంటర్ కనెక్టెడ్ వాటర్ కండక్టింగ్ ఛానల్స్? ఓకే, కణాలకు సంబంధించిన ఈ క్రింది పదాలను పరిగణించండి. దారు కణజాలంలోని ఏ భాగాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన నీటిని వాహకంగా ఉంచే మార్గాలను ఏర్పరుస్తాయి అని చెప్పేసి అంటున్నాం. సో మనకి ఇక్కడ దారు కణజాలం అంటున్నాం. మరి ఏంటి దారు కణజాలం అనేది మనకి ఇక్కడ అంటే సో జైలం టిష్యూ. సో మరి ఆ జైలం టిష్యూ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే సో ఇట్ ఈస్ ద వాస్కులర్ టిష్యూ. ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద వాస్కులర్ టిష్యూ అండి. సో మనకి ప్లాంట్స్ లో వాస్కులర్ టిష్యూ నాలికా కణజాలం అనేది ఉంటుంది. ఏంటి నాలికా కణజాలం మనకి ఇక్కడ అంటే వాస్కులర్ టిష్యూ, వాస్కులర్ టిష్యూ. దీన్ని మనం వాస్కులర్ బండిల్ సిస్టమ్ అంటాం. నాలికా పుంజ వ్యవస్థ లేదా నాలికా కణజాలాలుగా పేర్కొంటాం. ఈ నాలికా కణజాలాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయమ్మా. ఏంటవి మనకి ఇక్కడ అంటే వన్ ఇస్ సో ఒకటి వచ్చేసి ఎవరు మనకి ఇక్కడ అంటే జైలం అని చెప్పేసి, రెండవది వచ్చేసి ఎవరు మనకి ఇక్కడ అంటే ఫ్లోయం అని చెప్పేసి. దారువు పోషక కణజాలం అని చెప్పేసి రెండు రకాలుగా ఉంటాయి. దారువు పని ఏంటి? ద జైలం ఇస్ ఇన్వాల్వ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద వాటర్ అండ్ మినరల్స్. ఓకే, సో నెక్స్ట్ ఫ్లోయం ఇస్ ఇన్వాల్వ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్స్. దారువు అనేదేమో నీటిని ఖనిజ లవణాలను సరఫరా చేయడానికి, నెక్స్ట్ ఫ్లోయం అనేదేమో ఆహార పదార్థాలను రవాణా చేయడానికి సహాయపడుతుంది. జైలం ఇస్ ఇన్వాల్వ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. ఓకే, నీటిని ఖనిజ లవణాలను సరఫరా చేస్తుంది. ఫ్లోయం పని ఏంటి? ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఏ ఫుడ్ మెటీరియల్స్. ఓకే, సో ఆహార పదార్థాల రవాణాకు సహాయపడడం అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ ప్లాంట్ ఒకటి తీసుకుంటే ప్లాంట్ లో మనకి ఏమవుతుంది? రూట్ సిస్టమ్. ఆ రూట్ నుంచి ఎవరు వస్తారు మనకి ఇక్కడ ఇలా స్టెమ్ ఉంటుంది. రూట్ అనేది ఏమో అండర్ గ్రౌండ్ లో ఉండి స్టెమ్ అనేది అప్పర్ గ్రౌండ్ లో ఉంటుంది. సో దీని నుంచి ఎవరు వస్తారు మనకి ఇక్కడ అంటే ఇలా లీవ్స్ అనేవి వస్తాయి కదా. ఇది మనకు ఒక ప్లాంట్ విషయానికి వచ్చేస్తే సో ఇప్పుడు మనకు రూట్స్ పని ఏంటి? రూట్ ఈజ్ ఇన్వాల్వ్ ఫర్ ట్రాన్స్పోర్ట్. ఫస్ట్ రూట్ ఈజ్ ఇన్వాల్వ్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. దెన్ ఇట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ ద వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ఏ రూట్ టు రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ కి అంతా సప్లై చేస్తుంది కదా. సో అంటే ఈ రూట్ అనేది వేరు భూమి నుండి మనకు నేల నుండి నీటిని ఖనిజ లవణాలను శోషించుకొని సో రిమైనింగ్ అంటే మనకు మిగిలిన భాగాలకంతా కూడా నీటిని ఖనిజ లవణాలను సరఫరా చేస్తుంది. పత్రం పని ఏంటి? సో ద లీవ్స్ ఈజ్ ఇన్వాల్వ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్స్. సో ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగపడే భాగమే పత్రంగా పేర్కొంటాం. అలా తయారైన ఆహార పదార్థాలన్నీ కూడా లీఫ్ నుంచి ఏమవుతాయి? స్టెమ్కి వస్తాయి. త్రూ స్టెమ్ నుంచి రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద పార్ట్స్ అంతా కూడా మనకి ప్లాంట్ అంతా మనకు ట్రాన్స్పోర్ట్ అవుతాయండి. అంటే పత్రం తయారు చేసిన ఆహార పదార్థాలు పత్రం నుంచి కాండానికి, ఈ కాండము నుంచి మనకి రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ అంతా కూడా మనకి డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఇప్పుడు మనకేమవుతుంది ఇక్కడ అంటే వాటర్ అనేది చూస్తే
సో రూట్, ఈ రూట్ అనేది ఏం చేస్తుంది, ఇలా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, నీటిని ఖనిజ లవణాలు ఇలా అబ్జర్వ్ చేసుకున్న వాటర్ త్రూ రూట్ నుండి ఏమవుతుందంటే ఇలా స్టెమ్కి వెళ్ళిపోతుంది, స్టెమ్ నుంచి ఇలా మనకి లీఫ్, లేదంటే మనకి ఇలా వెళ్ళిపోతుంది, ఇలా అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది మనకి, ఇది ఓన్లీ అప్వర్డ్ డైరెక్షన్లో సింగిల్ వేలోనే. అంటే ఇక్కడ మనకు నీరు ఖనిజ లవణాలు అనేవి ఏ విధంగా అయిపోతాయి మనకంటే యూని డైరెక్షనల్లో పోతాయండి. యూని డైరెక్షనల్ గా మనకు ఈ వాటర్ మినరల్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవ్వడం అనేది అంటే ఏక దిశ మార్గంలో దారు అనేది ఏం చేస్తుంది, నీటిని ఖనిజ లవణాలను సరఫరా చేస్తుంది. అదే ఫ్లోయం పని ఏంటి, ఫుడ్ మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం. ఫుడ్ మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఈ ఫ్లోయంలో మనకి ఏమవుతుంది, ఆ ఫుడ్ ఎవరు తయారు చేయాలి, మనకు లీఫ్ కదా, ఈ లీఫ్ నుండి తయారైన మనకి ఆహార పదార్థాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు లీఫ్ లో ఫుడ్ ఉంది, ఈ ఫుడ్ నుంచి ఏమవుతుంది మనకు లీఫ్ నుంచి ఇలా స్టెమ్కి వచ్చేసి ఈ స్టెమ్ నుంచి మనకి ఏమవుతుంది మళ్ళీ ఈ లీఫ్ కు, లేదా ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ వచ్చిన దాని నుంచి మనకు ఇలా ఒక ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్కి ఫుడ్ వెళ్ళిపోతుంది, లేదు ఇన్ కేస్ మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ ఉందంటే ఆ ఫ్లవర్కి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఏమవుతుంది, ఫుడ్ మెటీరియల్స్ అనేవి ఇలా డౌన్వర్డ్ వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం అప్వర్డ్ డైరెక్షన్ లో కూడా ఫుడ్ మెటీరియల్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఫుడ్ అనేది బై డైరెక్షనల్ గా మనకు ట్రాన్స్పోర్ట్ అవుతుందండి, బై డైరెక్షనల్ ద్విదిశ మార్గంగా ఆహార పదార్థాల రవాణా అనేది జరుగుతుంది. మరి ఇలా జరిగే రవాణాలో జైలంలో ఫ్లోయంలో వచ్చేసి మనల్ని అడిగింది ఇక్కడ జైలం కాబట్టి జైలంలో ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే ద జైలం కంటైనే 4 parts అండి. ఏంటై మనకు ఆ 4 parts మనకంటే దే ఆర్ ద ట్రాకిడ్స్ అంటే దారు కణాలు అంటాం, తర్వాత జైలం వెజల్స్, జైలం ఫైబర్స్, జైలం ప్యారెన్కైమా. ఓకే, సో దారు కణాలు, దారు నాళాలు, దారు నారలు, దారు మృదు కణజాలం అని చెప్పేసి 4 భాగాలను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ నీటిని ఖనిజ లవణాలను సరఫరా చేసే ఈ జైలంలో ఎవరెవరికి మధ్య కనెక్షన్ ఫార్మేషన్ అవుతుంది మనకంటే ట్రాకిడ్స్ అండ్ వెజల్స్ ఫార్మేషన్ అవుతుంది. దారు కణాలకు దారు నాళాలు ఇవి రెండు పని ఏంటి, దే ఆర్ ఇన్వాల్వ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద వాటర్ అండ్ మినరల్స్. నీటిని ఖనిజ లవణాలను సరఫరా చేయడానికి వీటి మధ్య కనెక్షన్ అవుతుంది మనకి ఎక్కడ అంటే దారు కణాలు మరియు దారు నాళాలకు మధ్య ఏర్పడుతుంది. మరి ఫైబర్ పని ఏంటి, ద ఫైబర్ ఈజ్ ప్రొవైడింగ్ ద కమర్షియల్ ఫైబర్, వాణిజ్యపరమైన నారలను అందజేస్తుంది. దారు కణజాలం యొక్క నారలు అనేవి వాణిజ్యపరమైన నారలు ఫైబర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మన కార్పెట్స్ కానివ్వండి, ఏమైనా సోఫాస్ కానివ్వండి, ఇలా మనకు ఫైబర్ యూజ్ చేసేస్తుంటాం. మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి కోకోనట్ కోర్ యూజ్ చేస్తుంటాం కదా, ఆ కోర్లో దీంట్లో అంతా కూడా ఉపయోగించేది ఏంటంటే ఫైబర్ నారలను ఉపయోగించడం. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇది ఏం చేస్తుంది మనకి ఇక్కడ అంటే ఇటు ప్రొవైడింగ్ ద సపోర్ట్, ఇది మనకు ఆధారాన్ని కూడా కలగజేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో మరి జైలం ప్యారెన్కైమా ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్స్. ఇట్ ఈజ్ ఇన్వాల్వ్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అండి, ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడంలో సహాయపడేది ప్యారెన్కైమా. ఇలా నీటిని ఖనిజ లవణాలను సరఫరా చేయడంలో దారు కణాలు దారు నాళాలు ఉపయోగపడితే దారు నారలు ఏం చేస్తున్నాయి, సపోర్ట్ ఆధారాన్ని ఇస్తూ వాణిజ్యపరమైన నారలను అందజేస్తున్నాయి, అంటే కమర్షియల్ ఫైబర్ ను ప్రొవైడ్ చేస్తున్నాయి. జైలం ప్యారెన్కైమా దారు మృదు కణజాలం ఏం చేస్తుంది, దారు మృదు కణజాలం అనేది ఆహార పదార్థాలను నిల్వ చేయడంలో సహాయపడడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు జైలం. సో ఇప్పుడు మనకు కొంచెం చూస్తే దారు కణజాలంలోని ఏ భాగాలు ఒకదానితో ఒకటి అనుసంధానింపబడిన నీటికి వాహకంగా ఉంచే మార్గాలను ఏర్పరుస్తాయి, వెజల్స్ అండ్ జైలం ఫైబర్స్. వెజిల్స్ కరెక్టే కానీ జైలం ఫైబర్స్ అనేవి కావు. జైలం ఫైబర్స్ ఏం చేస్తున్నాయి, కమర్షియల్ ఫైబర్ని ఇస్తాయి, అంటే వాణిజ్యపరమైన నారాలను ఇచ్చుకుంటూ సపోర్ట్ని ఇస్తున్నాయి, అంటే ఆధారాన్ని ఇస్తున్నాయి. సో కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ కాదు. ట్రాకిడ్స్ అండ్ జైలం ఫైబర్స్ దారు కణాలు మరియు దారు నారలు ఫైబర్ కాదని ఇందాక చెప్పాం. ట్రాకిడ్స్ ఇక్కడ మనకు కరెక్ట్ అవుతుంది, ట్రాకిడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి, దారు కణాలు ఇస్తున్నాయి కానీ దారు నారలు ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఓన్లీ వెజిల్స్ అంటున్నాము, ఓన్లీ వెజిల్స్ కాదు కదా, వెజిల్స్ తో పాటు ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు, ట్రాకిడ్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాయి. సో వెజిల్స్ అండ్ ట్రాకిడ్స్ దారు నాళాలు మరియు దారు కణాలు. ఎస్, నీటిని ఖనిజ లవణాలను సరఫరా చేస్తుంది ఇవి రెండు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు వెజిల్స్ అండ్ ట్రాకిడ్స్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, సో ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తే మనకు ట్రాకిడ్స్ వెజల్స్ ఫైబర్స్ ఈ మూడు కూడా మనకు
డెడ్ సెల్స్ తో మేడప్ ఆఫ్ అవుతాయి. దే ఆర్ మేడప్ ఆఫ్ ఏ డెడ్ సెల్స్. ఇవి నిర్జీవ కణాల చేత నిర్మితమై ఉంటాయి. ప్యారెన్కైమా అనేది లివింగ్ సెల్స్. దీంట్లో మనకు సజీవ కణాలు అనేవి నిర్మితమై ఉండడం అనేది జరుగుతుందమ్మా. ఇది మనకు జైలంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్స్ ఒక్కసారి మనం ఫ్లోయం గురించి కూడా మాట్లాడితే, పోషక కణజాలం దీని పని ఏంటి? ఆహార పదార్థాలను బై డైరెక్షనల్ గా సరఫరా చేయాలి, అంటే ద్విదిశా మార్గంలో సరఫరా చేస్తుంది. మరి ద్విదిశా మార్గంలో సరఫరా చేసే ఈ ఫ్లోయంలో కూడా మనకి ఎన్ని రకాలు ఉంటాయంటే 5 రకాలు ఉంటాయి. ఏంటవి మనకి? సివ్ సెల్స్, చాలని కణాలు అంటారు. ఏంటి మనకి అవి అంటే? చాలని కణాలు. నెక్స్ట్ సివ్ వెజల్స్, చాలని నాళాలు. కంపానియన్ సెల్స్, సహాయక కణాలు అని. ఫ్లోయం ప్యారెన్కైమా. ఓకే, పోషక కణజాల మృదు కణజాలము. ఫ్లోయం ఫైబర్స్. ఓకే, పోషక కణజాల నారలు అని చెప్పేసి. వీటిల్లో ఆహార పదార్థాలను రవాణా చేయడానికి ఉపయోగపడేది ఎవరు ఇక్కడ అంటే? సివ్ సెల్స్ అండ్ సివ్ వెజల్స్. సివ్ సెల్స్, సివ్ వెజల్స్, చాలని కణాలు, చాలని నాళాలు అనేవి అంటే మనకు ఆహార పదార్థాలను రవాణా చేయడంలో ఉపయోగపడతాయి. సో వీటికి కనెక్ట్ చేయడానికి ఇన్వాల్వ్మెంట్ ఏది ఎవరు అక్కడ అంటే? కంపానియన్ సెల్స్, సహాయక కణాలు. సో ఈ సహాయక కణాలకు సివ్ వెజల్స్ కు సివ్ వెజల్స్ కు మధ్య ఏమవుతుంది? కనెక్టివిటీ అనేది ఫార్మేషన్ అవుతుంది. అంటే ఆహార పదార్థాలు అంతరాయం జరగకుండా సో కంటిన్యూగా సరఫరా చేయడానికి వాటికి హెల్ప్ చేసే సెల్స్ ఎవరు మనకి ఇక్కడ అంటే? కంపానియన్ సెల్స్, సహాయక కణాలు అనేవి మనకు సహాయపడతాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఫ్లోయం ప్యారెన్కైమా. దీని పని కూడా ఏంటి? ఫుడ్ ను స్టోర్ చేసుకోవడం. ఫైబర్ అనేది ఏం చేస్తుంది? ఇట్ ఆల్సో ప్రొవైడింగ్ ద కమర్షియల్ ఫైబర్. ఇట్ ఆల్సో ప్రొవైడింగ్ సపోర్ట్ అండి. సో సపోర్ట్ ప్రొవైడ్ చేసి ఆధారాన్ని ఇస్తుంది. మరి వీటిల్లో ఫస్ట్ ఈ 4 సెల్స్ అనేవి ఏంటి మనకి ఇక్కడ అంటే? దే ఆర్ మేడప్ ఆఫ్ ఏ లివింగ్ సెల్స్. ఇవి సజీవ కణాలతో నిర్మితం అవుతాయి. ఒక ఫైబర్ మాత్రం ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే? డెడ్ సెల్, నిర్జీవ కణాలతో నిర్మితం అవడం అనేది జరుగుతుందమ్మా. సో ఇది మనకు అంటే మనకు వాస్కులర్ టిష్యూలో ఏమున్నాయి మనకు అడిగిన క్వశ్చన్ వచ్చేసి జైలం కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ టర్మ్స్ రిలేటెడ్ టు సెల్స్. కణాలకు సంబంధించిన ఈ క్రింది పదాలను పరిగణించండి. క్రోమోజోమ్స్, జీన్, న్యూక్లియోలస్, రైబోజోమ్. క్రోమోజోమ్స్, జన్యువు, న్యూక్లియోలస్ మరియు రైబోజోమ్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, మరి ఈ కణాలకు సంబంధించి వీటిలో కణ కేంద్రకం యొక్క భాగాలు ఏంటి? ఇక్కడ మనకి ఇది ఉంది, కణ కేంద్రకం ఉంది. అవుట్ ఆఫ్ దిస్ ద పార్ట్స్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ సెల్. పార్ట్స్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ సెల్. ఓకే, మొత్తం మనకు సెల్ కాదు, ఎవరిని అడిగాడు? న్యూక్లియస్ లో ఉన్న పార్ట్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా? సో మనకి ఇక్కడ ఇది ఒక కణం అనుకుంటే ఈ కణం యొక్క మధ్య భాగాన ఎవరుంటారు మనకి ఇక్కడ అంటే? న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఈ న్యూక్లియస్ ను కవర్ చేస్తూ 2 లేయర్డ్ మెంబ్రేన్ అది ఉంటుంది. సో దీని చుట్టూరా ఎవరుంటారు మనకి ఇక్కడ అంటే? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఉంటుంది. ఇలా అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఉంటుంది. సో ఈ అంతర్జీవ ద్రవ్యజాలం పైన ఎవరుంటారు మనకి ఇక్కడ అంటే? అటాచ్ అవుతూ రైబోజోమ్స్ అనేవి ఉంటాయండి. ఇలా రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. దీని తర్వాత వీటిలో ఇంకెవరుంటారు మనకంటే? మైటోకాండ్రియా అనేది ఉంటుంది. ఇలా మైటోకాండ్రియా ఉంటుంది. నెక్స్ట్ గాల్జీ అపరేటస్ అనేవి ఉంటాయి. తర్వాత లైసోజోమ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వ్యాక్యూల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇవేంటంటే? దే ఆర్ ద లైసోజోమ్స్. ఇది వచ్చేసి గాల్జీ అపరేటస్ అంటే గాల్జీ సంక్లిష్టము లేదా గాల్జీ దేహము అంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి మనకి ఇక్కడ అంటే? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంతర్జీవ ద్రవ్యజాలం. నెక్స్ట్ దీనిపైన ఉన్నవి ఏంటి? రైబోజోమ్స్.
ఇవి మెంబ్రెయిన్లెస్ గా అంటే మనకు కణత్వచం లేని కణాంగంగా పేర్కొంటాం. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు దిస్ ఇస్ ద వ్యాక్యూల్, రిక్తికలు అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి ఏంటంటే మైటోకాండ్రియా. నెక్స్ట్ ఈ ఫైనల్ గా ఈ కీడ ఉన్నది ఏంటంటే దిస్ ఇస్ ద న్యూక్లియస్. ఇది వచ్చేసి మనకు న్యూక్లియస్. ఓకే, ద న్యూక్లియస్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద సెల్ అని చెప్తాం. కణములోని అతి పెద్ద భాగంగా మనకి ఎవరి కణాంగంగా ఎవరు పేర్కొంటాం మనం ఇక్కడ అంటే కేంద్రకాన్ని పేర్కొంటాం. కణంలో ఉన్న అతి పెద్ద కణాంగము కేంద్రకము. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెల్ ఆర్గనల్ ఆఫ్ ద సెల్ అని చెప్పి చెప్పుకుంటాం. మరి ఈ న్యూక్లియస్ ను ఎవరు మనకు డిస్కవర్ చేశారంటే న్యూక్లియస్ వాజ్ డిస్కవర్డ్ బై రాబర్ట్ బ్రౌన్. కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త ఈ కేంద్రకాన్ని మనకి కనుగొనడం అనేది జరిగిందమ్మా. ఓకే, ఈ కేంద్రకంలో ఏముంటాయి మనకి ఇక్కడ అంటే ద న్యూక్లియస్ ఈజ్ బౌండెడ్ బై ద న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఓకే, సో న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి న్యూక్లియస్ చూస్తే ద న్యూక్లియస్ ఈజ్ బౌండెడ్ బై న్యూక్లియర్ మెంబ్రెయిన్. సో ఇది మనకేంటి న్యూక్లియర్ మెంబ్రెయిన్. దిస్ ఈస్ ద న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంట. కేంద్రక త్వచము, కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం అనేది ఉండును. ద న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ద ప్రోకారియోటిక్ సెల్స్. కేంద్రక పూర్వ కణాలలో కేంద్రక త్వచం అనేది ఉండదు. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ ఆబ్సెంట్ అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది ఆబ్సెంట్ అవుతుందండి. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ ద ఆబ్సెన్స్ ఇన్ ప్రోకారియోటిక్. ఎవరిలో ప్రోకారియోటిక్ లో ఉండవు. ప్రోకారియోటిక్ సెల్. సో ప్రోకారియోటిక్ సెల్స్ లో ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏమవుతుంది ఆబ్సెన్స్ అవడం అనేది జరుగుతుంది. ఎవరు ఈ ప్రోకారియోటిక్ సెల్స్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే బ్యాక్టీరియా. నెక్స్ట్ సైనోబాక్టీరియా. బ్యాక్టీరియా సైనోబాక్టీరియా, దీన్ని మనం బ్లూ గ్రీన్ ఆల్గే అనుకుంటాం, అంటే నీలి ఆకుపచ్చ శైవలాలుగా చెప్పుకుంటాం. అదే మనకు యూకారియోటిక్ సెల్స్, యూకారియోటిక్ సెల్స్ అంటే నిజ కేంద్రక కణాలు. ఈ నిజ కేంద్రక కణాల్లో ఏమవుతుంది మనకు న్యూక్లియర్ ని కవర్ చేస్తూ అంటే న్యూక్లియస్ ని కవర్ చేస్తూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ప్రజెంట్ అంటే కేంద్రక త్వచం ఉంటుంది. కణాంగాలు అనేవి కూడా ఉంటాయి. ఇక్కడ సెల్ ఆర్గనెల్స్ కూడా అబ్సెంట్ అవుతాయి. సో దీంట్లో మనకు సెల్ ఆర్గనెల్స్ ఆల్సో అబ్సెంట్. దీంట్లో సెల్ ఆర్గనెల్స్ కణాంగాలు అనేవి కూడా అంటే త్వచంతో కూడిన కణాంగాలు కూడా ఉండవు. ఇక్కడ అన్నీ ఉంటాయమ్మా. ఓకే, ఇక్కడ వీటికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు మనకు ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మొక్కలు మరియు జంతువులను ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే ఈ న్యూక్లియస్ గురించి అబ్జర్వ్ చేస్తే న్యూక్లియస్ ను కవర్ చేసే ముందు మనకు న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉందని చెప్పుకున్నాం కదా. మరి ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ దీంట్లో అక్కడక్కడ పోర్స్ అనేవి ఉంటాయి, రంధ్రాలు అనేవి ఉంటాయి. ఓకే, సో ఇది మనకు న్యూక్లియర్ మెంబ్రెయిన్ కేంద్రక త్వచము. కేంద్రక త్వచంలో మధ్యలో పోర్స్ అనేవి రంధ్రాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో మనకి ఏమవుతుంది ద న్యూక్లియస్ కంటైన్ ఏ ఫ్లూయిడ్. దీంట్లో అంతా కూడా ఎవరు ఉంటారు మనకు ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, ద్రవ పదార్థం ఉంటుంది. కేంద్రకం లోపల ఉన్న ఈ ద్రవ పదార్థాన్ని ఏమంటాం మనకంటే దట్ ఈస్ ద న్యూక్లియోప్లాజం అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాస్ న్యూక్లియోప్లాజం. ఓకే, సో కేంద్రకంలో ఉన్న ద్రవరూప భాగాన్ని సో కేంద్రక ద్రవము అని చెప్పుకుంటాం. ఓకే, సో న్యూక్లియోప్లాజంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. మరి ఈ న్యూక్లియోప్లాజంలో ఎవరుంటారు మనకంటే ద న్యూక్లియోప్లాజం కంటైన్ ద థ్రెడ్ లైక్ స్ట్రక్చర్. న్యూక్లియోప్లాజంలో ఇలా మనకు థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. దారపోగుల వంటి నిర్మాణం అనేది కలిగి ఉంటుందండి. ఈ దారపోగుల వంటి ఈ నిర్మాణాన్ని ఏమంటాం మనం ఇక్కడ దిస్ ఇస్ ద క్రోమాటిన్ నెట్ అంటాం. క్రోమాటిన్ నెట్, క్రోమాటిన్ వల అని చెప్పేసి అంటాం. ఈ క్రోమాటిన్ వల అనేది దేంతో నిర్మితం అవుతుంది మనకి? ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఏ DNA
అండ్ ప్రోటీన్స్. ఈ క్రోమాటిన్ వల అనేది మనకు డిఎన్ఏ మరియు ప్రోటీన్ల చేత నిర్మితమై ఉండును. ఈ డిఎన్ఏలో ఏముంటాయి మనకంటే జన్యువులు అనేవి ఉంటాయి. ఓకే, సో డిఎన్ఏలో ఎవరు ఉంటారు మనకు జీన్స్, జన్యువులు అనేవి కలిగి ఉండడం అనేది జరుగుతుందండి. ఓకే, సో ఇప్పుడు మనకి క్రోమాటిన్ నెట్ అలా దారపోగులుగా ఉన్న ఈ క్రోమాటిన్ వలనే డ్యూరింగ్ ద సెల్ డివిజన్ ద క్రోమాటిన్ నెట్ ఈస్ కన్వర్ట్స్ ఇంటూ ఏ క్రోమోజోమ్స్. సో ఇక్కడ ఉన్న ఈ క్రోమాటిన్ నెట్ ఇదంతా కూడా మనకి వలలాగా ఉంది కదా, ఇలా క్రోమాటిన్ నెట్ ఇదంతా ఇలా వలలాగా ఉన్న ఈ క్రోమాటిన్ నెట్ అనేది సో సెల్ డివిజన్ సమయంలో అంటే మనకు ఆ సెల్ డివిజన్ కణ విభజన సమయంలో ఎలా మార్పు చెందుతుంది మనకి ఇలా అంటే క్రోమోజోముల కింద మార్పు చెందుతుంది. ఇలా క్రోమోజోముల కింద మార్పు చెందుతుంది. ఓకే, ఈ క్రోమోజోమ్లో ఎవరు ఉంటారు మనకు ద క్రోమోజోమ్స్ కంటైన్ జీన్స్. వీటిలో మనకు ఇలా జీన్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎవరు మనకి ఇక్కడ అంటే దే ఆర్ ద జీన్స్, జన్యువులు అంటాము. ఈ జన్యువులన్నీ కూడా ఎవరు ఉన్నాయి మనకి ఇక్కడ అంటే క్రోమోజోమ్స్. ఓకే, సో ఈ క్రోమోజోమ్స్ అదంతా మనకి డిఎన్ఏ అండి. ఓకేనా, సో ఇలా డిఎన్ఏలో జీన్స్, క్రోమోజోమ్స్ అంతా ఇదే ఉన్నాయి. ఇదంతా మనకు దాని తర్వాత దీని లోపల ఇంకా ఎవరు ఉంటారు మనకి ఇక్కడ అంటే రౌండ్గా ఉన్న ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, రౌండ్గా ఉన్న అంటే గుండ్రటువంటి నిర్మాణం ఒకటి ఉంటుంది. ఏంటి ఈ గుండ్రటువంటి నిర్మాణాన్ని మనకి దిస్ ఈస్ ద న్యూక్లియోలస్, కేంద్రకాంశము అంటారు. దాన్ని ఏమంటాం కేంద్రకాంశము. ఓకే, సో మరి ఈ కేంద్రకాంశం ఇక్కడ కేంద్రకాన్ని ఆవరించి 2 పొరల త్వచం ఉంది, దీన్ని కేంద్రక త్వచం అంటారు. సో ఈ కేంద్రక త్వచం ఆవరించి ఉన్న ఈ కేంద్రకం లోపలి భాగంలో ఉన్న ద్రవరూప భాగాన్ని కేంద్రక ద్రవము లేదా న్యూక్లియోప్లాజం అంటాం. న్యూక్లియోప్లాజంలో ఉన్న దారపోగుల వంటి నిర్మాణాన్ని క్రోమాటిన్ నెట్ అని చెప్తున్నాం. ఈ క్రోమాటిన్ వల అనేది మనకు డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో నిర్మితమవుతుంది. ఈ డిఎన్ఏలో ఎవరున్నారు మనకి ఇక్కడ అంటే జీన్స్. క్రోమాటిన్ వల అనేది కణ విభజన సమయంలో క్రోమోసోములుగా మార్పు చెందును. ఈ క్రోమోసోములలో ఎవరున్నారు మనకు జన్యువులు అనేవి కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సో తర్వాత ఈ న్యూక్లియోప్లాజంలో ఉన్న మనకు గుండ్రటువంటి నిర్మాణాన్ని కేంద్రకాంశము న్యూక్లియోప్లాజం అంటాం, కేంద్రకాంశం అంటాం. ఈ కేంద్రకాంశం యొక్క పని ఏంటి మనకి ఇక్కడ అంటే ద న్యూక్లియోలస్ ఈజ్ ఇన్వాల్వ్ ఫర్ సింథసిసింగ్ ఆఫ్ ద రైబోజోమ్స్. ఇట్ ఇస్ సింథసిస్ రైబోజోమ్స్. ఓకే, సో రైబోజోమ్ల సంశ్లేషణకు తోడ్పడును అంటే రైబోజోమ్ల తయారీకి తోడ్పడేది ఎవరు మనకి ఇక్కడ అంటే న్యూక్లియోలస్ అనేది కేంద్రకాంశం అనేది సహాయపడడం అనేది జరుగుతుందమ్మా. ఇవి మనకు కేంద్రకంలో ఉన్న భాగాలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనే విషయానికి వచ్చేస్తే. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే మరి ఆ కేంద్రకం కణ కేంద్రకం యొక్క భాగాలే కదా మనల్ని అడిగింది. ఏమున్నాయి క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ క్రోమోసోమ్లో ఎవరున్నారు మనకు జీన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఎస్, క్రోమోసోము, ఈ క్రోమోసోమ్లో జీన్స్ అనేవి ఉన్నాయి. న్యూక్లియోలస్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ రైబోజోమ్స్. న్యూక్లియోలస్ నుంచి మనకు రైబోజోమ్స్ వస్తున్నాయి కానీ రైబోజోమ్స్ అనేవి మనకు న్యూక్లియోలస్లో అంటే కేంద్రకంలో లేవు. ఎక్కడున్నాయి మనకు కేంద్రకం పైన ఉన్న ఎండోప్లాస్మిక్ రెటిక్యులంను అటాచ్ అవుతూ ఉన్నాయి. అంటే రైబోజోములు అనేవి కేంద్రకంలో లేకుండా కేంద్రకం బయట ఉన్న అంతర్జీవ ద్రవ్యజాలాన్ని అంటి పెట్టుకుని ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇలా మనకి ఇది ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు ఏంటి వీటిలో కణ కేంద్రం యొక్క భాగాలు పార్ట్స్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ ద సెల్ అన్నారు కాబట్టి క్రోమోసోమ్ ఇస్ ద కరెక్ట్ వన్. అంటే క్రోమోసోమ్ ఉంది. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు జీన్ అనేది ఉంది. దీని తర్వాత ఎవరు ఉన్నారు న్యూక్లియోలస్ కూడా ఉంది. నో రైబోజోమ్స్. ఓకే, సో క్రోమోజోమ్ ఉంది, జన్యువు ఉంది. మన ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి ఇక్కడ అంటే క్రోమోజోమ్స్. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు సో ఇక్కడ మనకు కణ కేంద్రకం యొక్క భాగాలు పార్ట్స్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ సెల్స్ అన్నారు కాబట్టి సో న్యూక్లియస్ లోపల మనకు క్రోమోజోమ్స్ ఉన్నాయి, జీన్స్ ఉన్నాయి, న్యూక్లియోలస్ అనేది ఉంది. రైబోజోమ్స్ అనేవి బయట అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకు అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద న్యూక్లియస్ అని చెప్పి చెప్తాం. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఏం చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే క్రోమోజోమ్స్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ జీన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి జీన్స్ కరెక్ట్ అవుతుంది. న్యూక్లియోలస్ అనేది కేంద్రకాంశం అనేది కేంద్రకంలో ఉన్న భాగాలే కాబట్టి ఇది కూడా అవుతుంది. సో ఆ కేంద్రకాంశం నుండి రైబోజోములు వస్తున్నాయి. రైబోజోమ్స్ అనేవి కేంద్రకంలో లేవు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. సో ABC అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మనకి రైబోజోమ్స్ లేవు కాబట్టి సో మనకి ABC ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. Select the incorrect statement. Male germ cells are produced by the pollen grains. Female gamete is present in the stigma. Fertilization gives us the zygote. The fusion of male gamete and female gamete is known as the ఫర్టిలైజేషన్ అంటున్నాడు.
పరాగ రేణువుల ద్వారా పురుష బీజ కణాలు ఉత్పత్తి అవుతాయి. స్త్రీ బీజ కణం కీలాగ్రంలో ఉంటుంది. ఫలదీకరణం వల్ల మనకు సంయుక్త బీజం లభిస్తుంది. పురుష బీజ కణం మరియు స్త్రీ బీజ కణం కలయికను ఫలదీకరణ అంటాం. సో మనం దీని గురించి మనం ఫస్ట్ క్వశ్చన్ లోనే డిస్కస్ చేసుకున్నాం. ఫలదీకరణ అంటే ఏంటని, విచ్ ఆఫ్ ద మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఈజ్ నోన్ యాజ్ ద ఫర్టిలైజేషన్ అని చెప్పేసి. ఓకే, సో దీంట్లో ఏమవుతుంది, ఫర్టిలైజేషన్ గివ్స్ అస్ ద జైగోట్ అని కూడా చెప్పాం. ఫలదీకరణ అనంతరం మనకి ఏమవుతుంది, అక్కడ సంయుక్త బీజమా, సంయుక్త బీజం నుండి పిండము, పిండం నుంచి మనకు ఫీటస్ భ్రూణము, తర్వాత బిడ్డ అనేది ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనకు ఫ్లవర్ చూస్తే ఫ్లవర్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే ద ఫ్లవర్ కంటైన్ 4 parts మా. సో ఈ ఫ్లవర్ అనేది మనకు స్టెమ్ కి అటాచ్ అయ్యే ఈ పార్ట్ ని మనం ఏమంటాం ఇక్కడ అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫ్లవర్ స్టాక్, అంటే పుష్ప వృంతం అని చెప్పేసి చెప్పుకుంటాం. ఈ పుష్ప వృంతం పై భాగాన ఎవరు ఉంటారు మనకి ఇక్కడ అంటే థెలామస్ అనేది ఉంటుంది. సో ద అబోవ్ ద స్వలన్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ స్టాక్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద థెలామస్. ఇది వచ్చేసి ఏంటి, దిస్ ఈస్ ద థెలామస్. సో దీన్ని మనం పుష్పాసనంగా పేర్కొంటాం. సో ఈ పుష్పాసనం పైన ఎవరు ఉంటారు మనకి ఇక్కడ అంటే పుష్పంలో ఉన్న భాగాలు ఉండడం అనేది జరుగుతుంది. పుష్పంలో ఉన్న భాగాలు అనేవి ఉంటాయి. ఏంటి ఆ పుష్పంలో ఉన్న భాగాలు మనకి ఇక్కడ అంటే ఓకే, సో ఇలా పుష్పంలో ఉన్న భాగాలు, పుష్పంలో ఉన్న ఈ భాగాలు వచ్చేసి ఎవరు వస్తున్నారు మనకి ఇక్కడ సెపల్స్ అనేవి వస్తాయి. వీటిని మనం క్యాలిక్స్ అని కూడా పిలుస్తాం. ఈ క్యాలిక్స్ పైన ఎవరు ఉంటారు మనకి ఇక్కడ అంటే పెటల్స్ అనేవి వస్తాయి. ఇలా పెటల్స్ అనేవి ఉంటాయి. సో ఇది వచ్చేసి ఏంటి, దిస్ ఇస్ ద సెపల్స్, రక్షక పత్రాలు అంటాం. రక్షక పత్రాల పైన ఎవరు ఉంటారు మనకి ఇక్కడ అంటే పెటల్స్, ఆకర్షణ పత్రాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ ఆకర్షణ పత్రాలు అనేవి ఇదేమో ఫస్ట్ పార్ట్ అవుతుంది, ఇదేమో మనకు సెకండ్ పార్ట్ అవుతుంది. మరి థర్డ్ పార్ట్ ఏంటి మనకి ఇక్కడ అంటే దట్ ఈస్ స్టామెంట్ అండి. ఈ స్టామెంట్ పైన సరే ఇక్కడ స్టామెంట్ అనేది ఉంటుంది. ఇలా సో ఈ స్టామెంట్ దీంట్లో మనకి ఏమవుతున్నాయి ఇక్కడ అంటే పొలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. దీంట్లో ఎవరు ఉంటారు మనకు పొలెన్ గ్రెయిన్స్. ఓకే, సో ఇక్కడ ఉన్న ఈ పార్ట్ మనం ఏమంటాం స్టామెంట్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ స్టామెంట్, స్టామెంట్ లో వచ్చేసి మనకు ఇది మనకు స్టామెంట్. దీంట్లో మనకి ఏంటంటే 2 భాగాలు ఉంటాయి. ఏంటా 2 భాగాలు మనకు, దిస్ ఇస్ ద ఫిలమెంట్ అంటాం. ఓకే, ఫిలమెంట్. ఓకే, సో ఇక్కడ తర్వాత వచ్చేసి మనకు ఇది యాంథర్, పరాగ కోశము అని చెప్పేసి అంటాం. ఈ పరాగ కోశంలో ఎవరున్నారు, పొలెన్ గ్రెయిన్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఉన్నాయి కదా, ఒక నిమిషం. సో ఇది వచ్చేసి యాంథర్. ఈ యాంథర్ లోపల ఉన్నవి ఎవరు మనకి ఇక్కడ అంటే దే ఆర్ ద పొలెన్ గ్రెయిన్స్. ఇవి వచ్చేసి పొలెన్ గ్రెయిన్స్ మా, పరాగ రేణువులు. సో మొత్తం ఈ పార్ట్ అంతా దీంట్లో మనకి ఏంటంటే దిస్ ఇస్ ద స్టామెంట్ పార్ట్. ఇదేంటి మనకు దిస్ ఇస్ ద స్టామెంట్ అని చెప్పేసి అంటాం. అంటే కేశరావళి, కేశరావళిలో 2 భాగాలు ఉంటాయి. ఏంటవి మనకి కేశర దండము, తర్వాత పరాగ కోశము, ఫిలమెంట్ అండ్ యాంథర్ అని చెప్పేసి. ఇక్కడ యాంథర్ కంటైన్ పొలెన్ గ్రెయిన్స్, పొలెన్ గ్రెయిన్స్ కంటైన్ ద మేల్ గ్యామెట్స్. దీని లోపల మనకు మేల్ గ్యామెట్స్ అనేవి ఉంటాయి, అంటే పురుష బీజ కణాలు అనేవి ఉండడం అనేది జరుగుతుందమ్మా. సో ఇక్కడ మనం చూస్తే పరాగ రేణువు, ఈ పొలెన్ గ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ ఇది మనకు. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద పొలెన్ గ్రెయిన్. సో ఈ పొలెన్ గ్రెయిన్ లో మనకు న్యూక్లియస్ అనేది ఒకటి ఉంది, కేంద్రకం అనేది ఉంటుంది. సో వెన్ ద పొలెన్ గ్రెయిన్ ఈజ్ రీచ్డ్ ద స్టిగ్మా ఆఫ్ ద ఫ్లవర్, పరాగ రేణువు అనేది పరాగ సంపర్కము ద్వారా కీలాగ్రాన్ని చేరినప్పుడు, సో ఈ కీలాగ్రంలో ఇక్కడ ఏముంటుంది మనకి ఇక్కడ అంటే హనీ అనేది సెక్రెట్ చేస్తుంది. ఇది మకరందాన్ని సెక్రెట్ చేస్తుంది, లేదా హనీ లేదా దీన్ని నెక్టార్ అని పిలుస్తాం. సో మకరందాన్ని స్రవించడం అనేది జరుగుతుంది. ఈ మకరందం అనేది మనకి అంటే ఈ పరాగ రేణువులు అనేవి ఈ మకరందాన్ని చేరినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, అవి జెర్మినేట్ అయిపోయి ఇవి ఇక్కడ ఏం చేసుకుంటున్నాయి, ఒక పొలెన్ ట్యూబ్ అనేది ఫామ్ చేసుకుంటాయి. ఇలా పొలెన్ ట్యూబ్ అనేది ఏర్పడుతుందమ్మా. సో ఇది మనకి ఇలా పొలెన్ ట్యూబ్ అనేది ఏర్పడుతుంది.
ఈ పొలెన్ ట్యూబ్ అనేది ఏర్పడంగానే ఇప్పుడు కేంద్రకం అనేది విభజన చెంది 2 మేల్ గ్యామెట్స్ ని ఫామ్ చేస్తుంది. 2 పురుష బీజ కణాలు అనేవి ఏర్పడతాయి. ఇలా మేల్ గ్యామెట్స్ అనేవి ఏర్పడతాయి. పురుష బీజ కణం అంటే పరాగ రేణువులలో మనకు ఒక పరాగ రేణువులో 2 పురుష బీజ కణాలు ఉండడం అనేది జరుగుతుంది. ఈచ్ పొలెన్ గ్రైన్ హ్యావింగ్ ద 2 మేల్ గ్యామెట్స్. అందుకే మనకు వెల్ డెవలప్డ్ అయిన యాంజియోస్పమ్స్ లో డబుల్ ఫర్టిలైజేషన్, ద్విఫలదీకరణ అనేది జరుగుతుందండి. సో అంటే ఔర్ధ బీజాలలో మనకి అంటే అభివృద్ధి చెందిన మొక్కలలో ఔర్ధ బీజాలలో ద్విఫలదీకరణ అనేది జరుగుతుంది. అంటే 2 పురుష బీజ కణాలు కాబట్టి 2 సార్లు ఫలదీకరణ అనేది జరుగుతుంది. సో ఇది మనకు మేల్ గ్యామెట్స్. ఇప్పుడు ఈ మేల్ గ్యామెట్స్ అనేవి ఎవరిని రీచ్ అవుతున్నాయి? స్టిగ్మాను రీచ్ అవుతాయి. స్టిగ్మాను రీచ్ అయిపోయి మనకు అక్కడ ఏమవుతున్నాయి? ఫర్టిలైజేషన్ అనేది అవ్వాలి. సో ఇప్పుడు మనకు ఈ దీంట్లో మనకి ఈ పార్ట్ వచ్చేసి ఏంటంటే దిస్ ఈస్ ద కార్పెల్ పార్ట్ అమ్మా. దీన్ని మనం ఫిస్టిల్ అంటాం. సో ఇదేమో 3rd పార్ట్ అవుతాయి. ఇది వచ్చేసి మనకు 4th పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్, పుష్పంలో 4వ భాగం. దీంట్లో మనం చూస్తే ఇలా సో మనం ఈ పార్ట్ ఇక్కడ చూస్తాం. దీంట్లో ఏమవుతుంది? ఇక్కడ దిస్ ఈస్ ద స్టిగ్మా పార్ట్. ఇది మనకు స్టిగ్మా, కీలాగ్రం అని చెప్పేసి అంటాం. సో తర్వాత ఈ ట్యూబ్ లాగా ఉన్న ఈ భాగాన్ని స్టైల్ అంటాం, కీలము అని చెప్పేసి అంటాం. తర్వాత ఈ బాట్లో ఇక్కడ ఓవరీ పార్ట్ అనేది ఉంటుంది. ఇది ఓవరీ, అండాశయం అనేది ఉంటుంది. ఈ అండాశయం లోపల అండాలనే ఉంటాయమ్మా. ఇలా అండాలనే ఉంటాయి. ఇవి మనకు అండాలు, ఓవా లేదా దీన్ని మనం ఓవిల్ అంటాం, అండాలు. ఈ అండం లోపల ఎవరు ఉంటారు మనకి ఇక్కడ అంటే ఫీమేల్ గ్యామెట్స్ అనే ఉంటాయి. అంటే ఎగ్ సెల్స్, ఎగ్ సెల్స్ అంటే ఇవి ఎవరు మనకు? దే ఆర్ ద ఫీమేల్ గ్యామెట్స్, స్త్రీబీజ కణాలు. ఓకే, సో అండాశయము, అండాశయం లోపల అండాలు, అండాల లోపల మనకు స్త్రీబీజ కణం అనేది కలిగి ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు. సో ఇప్పుడు మనకు ఇక్కడ పొలెన్ గ్రెయిన్స్ రీచ్ అయ్యాం కదా. ఈ పొలెన్ గ్రెయిన్స్ అనేవి రీచ్ అయిపోయి ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది? పొలెన్ ట్యూబ్ నుంచి అంటే ఇలా మనకి ఈ పొలెన్ ట్యూబ్ అనేది ఇలా వచ్చేసి ఫైనల్ గా ఎవరిని రీచ్ అవుతుందంటే ఎండాన్ని రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న ఎండంలో ఉన్న ఈ శ్రీబీజ కణంతో ఫలదీకరణ జరిగితే అప్పుడు మనకి ఏమవుతుంది? జైగోట్ వచ్చి ఒక న్యూ ప్లాంట్ ఫార్మేషన్, అంటే ఎంబ్రియో, దాని నుంచి మనకు ఎండోస్పమ్, దాని నుంచి సీడ్స్ అనే ఫార్మేషన్ అవడం అనేది జరుగుతుందండి. ఇలా మనకు ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి చూస్తే పరాగ రేణుల ద్వారా పురుష బీజ కణాలు ఉత్పత్తి అవుతాయి. ఈ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఫీమేల్ గ్యామెట్ ఇస్ ప్రజెన్స్ ఇన్ ద స్టిగ్మా అన్నాడు. శ్రీబీజ కణము కీలాగ్రంలో ఉంటుంది అంట. శ్రీబీజ కణం అనేది కీలాగ్రంలో లేదు. ఎక్కడుంది మనకి? ఇది ద ఎగ్ సెల్ అని చెప్పేసి మనకు, అంటే ఈ ఓవార్ ఓవ్యూల్ అనేది ఎక్కడుంది మనకి? ఇక్కడ ఫీమేల్ గ్యామెట్ ఏమంటున్నాం? ఎగ్ సెల్. ఈ ఎగ్ సెల్ అనేది ఎక్కడుంది? ఓవా లేదా ఓవిల్. ఓవిల్ ఎక్కడుంది మనకి? ఇక్కడ అంటే ఓవరీలో ఉంది, నాట్ ఏ స్టిగ్మా పార్ట్. సో కాబట్టి మనకి ఫీమేల్ గ్యామెట్ ఇస్ ప్రజెన్స్ ఇన్ ద, ఎక్కడ అంటే ఉండాలి మనకి? ఇట్ ఈస్ ప్రజెన్స్ ఇన్ ద ఓవరీ, లేదనుకుంటే మనకి ఓవిల్లో ఉంటుంది. అండాశయం లోపల, అండాశయము లేదంటే అండములో మనకి శ్రీబీజ కణం అనేది ఉండడం అనేది జరుగుతుందండి. ఓకే, సో మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఎవరు అక్కడ అంటే 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫలదీకరణ వల్ల మనకు సంయుక్త బీజం లభిస్తుంది. ఎస్, దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ తర్వాత మనకు మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ ఫిజన్ అవుతే దాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. ఫర్టిలైజేషన్ తర్వాత ఏమైంది మనకు? జైగోట్, సంయుక్త బీజము, దాని నుంచి మనకి ఎంబ్రియో, తర్వాత ఫీటస్ బేబీ వచ్చింది. ఓకే, సో ఇలా మనకు జరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇన్కరెక్ట్ వన్ వచ్చేసి ఎవరు చెప్పుకుంటాం మనం ఇక్కడ అంటే, సో ఇక్కడ ఇన్కరెక్ట్ ఆన్సర్ 2 ఈజ్ ద ఇన్కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ రిఫ్లెక్స్ యాక్షన్స్ రిఫ్లెక్స్ ఆర్క్ ఈజ్ ఫార్మ్డ్ బై ద, ప్రతిచర్యలో ప్రతిచర్య చాపము ఏ విధంగా ఏర్పడుతుందని చెప్పేసి అంటున్నాం. మనకి ఇక్కడ రిఫ్లెక్స్ ఆర్క్, ఈ రిఫ్లెక్స్ ఆర్క్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే దట్ ఈస్ స్పైనల్ కార్డ్. ప్రతీకార చర్య చాపం అనేది స్పైనల్ కార్డ్ లో జరుగుతుందండి. సో వెన్నెముకలో జరగడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే, సో వి హ్యావ్ ఏ న్యూరాన్స్ అంటే నర్వ్ సెల్స్ అనేవి కలిగి ఉన్నాయి. మరి ఈ నర్వ్ సెల్స్, నాడీ కణాల పని ఏంటి? ద నర్వ్ సెల్స్ ఆర్ ట్రాన్స్మిట్ ద మెసేజెస్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు బ్రెయిన్, బ్రెయిన్ టు బాడీ పార్ట్స్ ట్రాన్స్మిట్ చేయాలి. అంటే శరీరం నుండి సమాచారాన్ని మెదడుకు, మెదడు నుండి సమాచారాన్ని
శరీర భాగాలకి పంపిణీ చేయడానికి మనలో ఎన్ని ఉంటాయి మనకి ఇక్కడ అంటే నాడీ కణాలు అనేవి ఉంటాయి. సో అవర్ బ్రెయిన్ వచ్చేసి మనకంటే నర్వస్ సిస్టమ్ ఈజ్ మేడప్ ఆఫ్ ద మోర్ దాన్ 10 బిలియన్ నర్వ్ సెల్స్. 10 బిలియన్ల కంటే ఎక్కువగా నాడీ కణాల చేత మన నాడీ వ్యవస్థ అనేది నిర్మితమై ఉంటుంది. ఓకే, సో ఈ నాడీ కణాల్లో మనకి ఏమవుతుంది ఇక్కడ అంటే 3 ఉంటాయండి. ద న్యూరాన్స్ ఆర్ లేదా వీటినే మనం నర్వ్ సెల్స్ అంటాం, నాడీ కణాలు అంటాం. ఈ నాడీ కణాలు అనేవి 3 రకాలు. ఏవి మనకి సెన్సరీ నర్వ్స్ అని, నెక్స్ట్ వచ్చేసి మోటార్ నర్వ్స్ అని చెప్పేసి, తర్వాత మిక్స్డ్ నర్వ్స్ అని చెప్పేసి. ఓకే, సెన్సరీ నర్వ్స్ అంటే జ్ఞాన నాడులు. ఈ జ్ఞాన నాడుల పని ఏంటి మనకి ఇక్కడ అంటే సో దే సెండ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ రిసెప్టార్స్. శరీరంలో ఉన్న భాగాలు అంటే గ్రాహకాలు, రిసెప్టార్స్ అంటే గ్రాహకాలు అంటే జ్ఞానేంద్రియాలు. మన శరీరంలో ఉన్న అవయవాలు అంటే మన కన్ను, చెవి, ముక్కు అవయవాల నుండి సమాచారం అనేది ఇప్పుడు మన కన్ను పనిచేయాలన్నా, చేతులు పనిచేయాలన్నా, మన శరీరంలో ఉన్న అవయవాలు పనిచేయాలన్నా ఇవన్నీ కూడా మన బ్రెయిన్ కంట్రోల్లో ఉంటాయి. ఆ బ్రెయిన్ దాకా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. సో ఇప్పుడు మనకు రిసెప్టార్స్ నుండి ఫస్ట్ సమాచారం ఎవరికి వస్తుందంటే స్పైనల్ కార్డుకు వస్తుందమ్మా. సో అంటే ఈ సమాచారాన్ని మనం ఏమని చెప్తాం, ఇంపల్స్ అని చెప్తాం. ఇంపల్స్ అంటే ప్రచోదనాలు. ఇక్కడ నుంచి సమాచారం ఎవరికి వెళ్తుంది, బ్రెయిన్కి వెళ్తుంది. మరి బ్రెయిన్ ఏం చేస్తుంది, మెదడు అనేది ఏం చేస్తుంది మనకంటే ఈ సమాచారం వచ్చిన సమాచారాన్ని మనకు అర్థమయ్యేలాగా వివరిస్తుంది. సో ద బ్రెయిన్ ఈజ్ ఇన్వాల్వ్ టు అనలైజ్ ద ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని అర్థమయ్యేలాగా విశ్లేషించాయి. మరి అలా అర్థమైన సమాచారం తిరిగి మన శరీర భాగాలకు వచ్చినప్పుడే అవయవాలని పనిచేస్తాయి. మరి ఆ శరీర భాగాలకు ఎవరు తీసుకొస్తారంటే మోటార్ నర్వ్స్ తెస్తాయి. సో మోటార్ నర్వ్స్ ఆర్ రిసీవింగ్ ద అనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బ్రెయిన్. ఓకే, సో మెదడు నుండి వివరాత్మకమైన అంటే విశ్లేషించబడిన సమాచారమును తిరిగి స్పైనల్ కార్డుకు తెస్తాయి. మళ్ళీ వెన్నెపాము నుండి అప్పటి వరకు రావాలి, రిసెప్టార్స్కి రావాలి, మన శరీర భాగాలకు రావాలి. సో అలా సమాచారం అనేది వస్తుంది. మరి ఈ మిక్స్డ్ నర్వ్స్ పని ఏంటి, మిక్స్డ్ నర్వ్స్ వర్క్ యాజ్ ద బోత్ సమ్ టైమ్స్ ఆర్ ద సెన్సరీ, సమ్ టైమ్స్ ఆర్ ద మోటార్. కొన్ని సందర్భాల్లో జ్ఞాన నాడులుగా, మరికొన్ని సందర్భాల్లో చాలక నాడులుగా పనిచేయడం అనేది జరుగుతుందమ్మా. ఇవి మనకు నర్వ్ సెల్స్ అనే పని. ఇప్పుడు మనకు సమాచారం ఎలా వెళ్తుంది ఏంటనే చూసాం కదా. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి ఇక్కడ రిసెప్టార్స్ గ్రాహకాలు. ఈ గ్రాహకాల నుండి సమాచారం ఎవరికి వస్తుంది, ఫస్ట్ స్పైనల్ కార్డుకు వస్తుంది. గ్రాహకాల నుండి సమాచారం అనేది స్పైనల్ కార్డుకు వస్తుంది. ఓకే, సో వెన్నెపాముకు వస్తుంది. వెన్నెపాము నుండి సమాచారం ఎవరికి వచ్చింది, బ్రెయిన్కి వచ్చింది కదా. ఈ సమాచారాన్ని మనం ఏమని చెప్పుకున్నాం, ఇంపల్స్ అని చెప్పాం, అంటే ప్రచోదనాలు. ఓకే, ఇక్కడ కూడా ఎవరు వస్తున్నారు మనకు, ప్రచోదనాలు, ఇంపల్సెస్ వస్తున్నాయి. మరి ఇక్కడ నుంచి సమాచారం ఇక్కడికి ఎవరు తీసుకొస్తున్నారంటే సెన్సరీ నర్వ్స్ అనేవి తెచ్చాయి, అంటే జ్ఞాన నాడులు అనేవి తెచ్చాయి. ఇప్పుడు బ్రెయిన్ అనేది ఏం చేసి ఇన్ఫర్మేషన్ అంతా అనలైజ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఎవరు చేస్తుంది స్పైనల్ కార్డ్ నుండి రిసెప్టార్స్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎవరు తీసుకొచ్చారు, మోటార్ నర్వ్స్ తెచ్చాయి. ఇది మనకు నార్మల్ గా జరిగినప్పుడు. అలా కాకుండా ప్రతీకార ప్రతిచర్య చాపం అంటే రిఫ్లెక్స్ ఆర్క్ అనేది జరుగుతుంది. రిఫ్లెక్స్ ఆర్క్ జరిగినప్పుడు ఎవరు రియాక్ట్ అవుతారంటే స్పైనల్ కార్డ్ రియాక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ జరగదు. అంటే ఈ రిఫ్లెక్స్ ఆర్కన్స్ అనేవి ఏంటంటే ఇన్వాలంటరీ యాక్షన్స్ అండి. సో మన శరీరానికి ఏదైనా హార్మ్ఫుల్ గా ఉంది, ఆపద తగులుతుంది అనుకున్నప్పుడు అప్పుడు డెసిషన్ అంతా ఎవరు తీసుకుంటారు మనకి ఇక్కడ అంటే స్పైనల్ కార్డ్. బ్రెయిన్ దాకా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హాట్ ఆబ్జెక్ట్ ను టచ్ చేయగానే ఇమీడియట్ గా మనం హ్యాండ్స్ అనేది బ్యాక్ డ్రాక్ చేసుకోవడం అంటే వెనక్కి లాక్కోవడము. సో లేదా కళ్ళని మనం అలా లైట్ చూసినప్పుడు ఇమీడియట్ గా మన కనురెప్పలు అనేది మూయడము. ఏవైనా మనకి ఏమవుతుంది, ముళ్ళు కానివ్వండి లేదా మనకి గాజు పెంకులు గుచ్చుకున్నప్పుడు కాలు వెనక్కి లాక్కోవడము, ఇటువంటివన్నీ అంటే మన శరీరానికి ఇవన్నీ అపాయకరం. ఇటువంటి హార్మ్ఫుల్ గా ఉన్న వాటిని మనకు ఎవరు ఇండికేట్ చేస్తుంటారు ఇక్కడ అంటే ఇదంతా కూడా నీ బాడీకి హార్మ్ఫుల్, నువ్వు ఇవన్నీ కూడా రియాక్ట్ అవ్వు అని చెప్పేసి ఎవరు చెప్తారు మనకు, స్పైనల్ కార్డ్ అనేది చేస్తుందండి. ఓకే, సో ఇలా మనకు స్పైనల్ కార్డ్ అనేది ఒక మీడియేటర్ లాగా మనకు పనిచేస్తున్న స్పైనల్ కార్డ్ పని ఏం చేస్తుంది మనకి ఇక్కడ అంటే ఇట్ ఆల్సో ఇన్వాల్వ్ ఫర్ ద అనలైజింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, అంటే సమాచారాన్ని విశ్లేషించడంలో సహాయపడుతుంది. ఏ సమాచారం విశ్లేషిస్తుంది మనకి, సో ఇట్ కంట్రోల్ ద
రిఫ్లెక్స్ ఆర్క్ యాక్షన్స్. రిఫ్లెక్స్ ఆర్క్ యాక్షన్ అంటే ప్రతీకార చర్య చాపాన్ని సో మనకు కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏం చేస్తుంది మనకి ఇక్కడ అంటే ఇప్పుడు మనకు సమాచారం ఇలా వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు సమాచారం ఎవరికి వెళ్తుంది మనకి ఇక్కడ అంటే రిసెప్టార్స్, అంటే రిసెప్టార్స్ గ్రాహకాల నుండి సమాచారం ఎవరికి వెళ్తుంది మనకు స్పైనల్ కార్డ్కి వెళ్తుంది. ఇలా సమాచారం గ్రాహకాల నుండి సమాచారం అనేది స్పైనల్ కార్డ్ వెన్నుపాముకి వెళ్ళిన తర్వాత ఈ వెన్నుపాము నుండి సమాచారం ఏమైపోతుంది మనకి ఇక్కడ అంటే మళ్ళీ తిరిగి గ్రాహకాలకు తీసుకొస్తుంది. ఓకేనా, మళ్ళీ గ్రాహకాలకు రావడం అనేది జరుగుతుందండి. సరే ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు మనకు బ్రెయిన్ నుంచి మజిల్స్ నుంచి స్పైనల్ కార్డ్ అనేది వెళ్తుంది. ఓకే, సో అది మనకు అలా జరగదు. బ్రెయిన్ నుంచి ఫస్ట్ స్పైనల్ కార్డ్కి వెళ్ళాలి, స్పైనల్ కార్డ్ నుండి మజిల్స్ నార్మల్ గా జరగాలన్న అది కూడా కాదు. రిసెప్టార్స్ టు స్పైనల్ కార్డ్ టు మజిల్స్, అంటే మనకు మజిల్స్ అనేవి కూడా రిసెప్టార్ లో పాటే కాబట్టి సో గ్రాహకం నుండి వెన్నుపాము నుండి ఎవరికి వస్తుంది మనకి ఇక్కడ అంటే మళ్ళీ రిసెప్టార్స్ కే వస్తాయి. రిసెప్టార్స్ అంటే ఎవరైనా చెప్పుకోవాలి మనకి బాడీలో ఉన్న మజిల్స్ కు రావడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు రిఫ్లెక్స్ ఆర్క్ అంటే. సో ఈ రిఫ్లెక్స్ ఆర్క్ అంతా కూడా ఏంటి మనకంటే దే ఆర్ ద ఇన్వాలెంట్ యాక్షన్స్. ఇవన్నీ అనియంత్రిత చర్యలు, మన శరీర ఆధీనంలో ఉండవు. ఓకే, సో ఇలా గ్రాహకాల నుండి వెన్నెముక నుండి మళ్ళీ రిసెప్టార్స్ అంటే గ్రాహకాలకు లేదా కండరాలకు రావడం అనేది జరుగుతుంది, అంటే మన శరీర అవయవాలకు వస్తున్నాయి. ఓకే, సో నెక్స్ట్ మజిల్ నుంచి బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్, ఇది కూడా జరగదు. మజిల్ టు రిసెప్టార్ టు స్పైనల్ కార్డ్, మరి స్పైనల్ కార్డ్ నుండి కూడా మళ్ళీ రివర్స్ రావాలి కదా, కాబట్టి ఇక్కడ రిసెప్టార్స్, స్పైనల్ కార్డ్ అండ్ మజిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే గ్రాహకం నుండి వెన్నుపాముకి వెళ్తుంది, వెన్నుపాము నుండి ఎవరికి వెళ్తుంది కండరానికి సమాచారం అనేది లేదంటే మళ్ళీ రిసెప్టార్కి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి సమాచారాన్ని తీసుకొచ్చిందేమో సెన్సరీ నర్వ్స్ తీసుకెళ్తే, మరి ఈ వెన్నుపాము నుండి మళ్ళీ కండరానికి ఎవరు తీసుకొస్తున్నారు ఇన్ఫర్మేషన్ ని మోటార్ నర్వ్స్ అనేవి తీసుకొస్తాయి, చాలక నాడులు అనేవి తీసుకొస్తున్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మా. Question number 52. Solid CO2 gets converted directly into gaseous state upon decreasing the pressure to ఘన కార్బన్ డైఆక్సైడ్, డ్రై ఐస్ అంటాం. ఈ డ్రై ఐస్ మనకి ఎంత పీడనాన్ని తగ్గించినప్పుడు నేరుగా వాయు స్థితిలోనికి మారుతుంది. ఓకేనా, సో సాలిడ్ CO2 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సబ్లిమేషన్ అంటే ఘన స్థితిలో ఉన్న ఒక పదార్థం ద్రవ స్థితిలోకి రాకుండా నేరుగా వాయు స్థితిలోనికి మారడం. సో సాలిడ్ సబ్స్టెన్స్ డైరెక్ట్లీ కన్వర్ట్ ఇంటూ గ్యాసియస్ సబ్స్టెన్స్. సో సాలిడ్ విల్ బికమ్ ఇంటూ గ్యాస్ డైరెక్ట్లీ. ఓకేనా, ఎప్పుడు జరుగుతుంది ఇలాగా? ఘనస్థితిలో ఉన్న పదార్థం వాయు స్థితిలోకి మారాలి అంటే ఏం జరగాలి? సబ్లిమేషన్ అంటే ఉత్పతనం జరగాలి, అంటే ఆన్ హీటింగ్, టెంపరేచర్ పెంచినప్పుడు మనకి ఇది జరుగుతుంది. నార్మల్గా కార్బన్ డైఆక్సైడ్ యొక్క ట్రిపుల్ పాయింట్ అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే 3 స్థితుల్లోనూ లభించగలుగుతుందో దాన్ని మనం ట్రిపుల్ పాయింట్ అంటాం. అది -56.6 డిగ్రీ సెల్సియస్ లేదా మనం దీన్ని 5.11 ATM అంటాం, అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో ఈ 5.11 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర మనకి ఇది ఏమవుతుందంటే ట్రిపుల్ పాయింట్ 3 స్టేట్స్లోనూ లభిస్తుంది. కానీ మనకి ఘనస్థితిలో నుంచి వాయు స్థితిలోనికి రావాలి అంటే ద్రవ స్థితిలోకి రాకుండా అంటే ఇంటర్మీడియట్ స్టేట్ ఏం లేకుండా వెళ్ళాలి అంటే 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కనుక తగ్గించినట్లయితే అది మారిపోతుంది. సో ఆన్సర్ ఏంటమ్మా అంటే 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వితౌట్ కమింగ్ టు ద లిక్విడ్ స్టేట్, ద్రవ స్థితిలోకి రాకుండానే సాలిడ్ స్టేట్ నుంచి డైరెక్ట్గా గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Question number 53. Which of the following will be formed when dilute hydrochloric acid is added to a beaker having copper oxide? So dilute hydrochloric ఆమ్లాన్ని అంటే HClని, హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే HClని మనకి కాపర్ ఆక్సైడ్ CuO కాపర్ ఆక్సైడ్తో కలిపితే కనుక ఏమవుతుంది సార్ అని అడుగుతున్నాడు. ఓకేనా, నార్మల్గా మనకి కాపర్ ఆక్సైడ్తో కలిపితే ఏమవుతుంది? మెటల్ ఆక్సైడ్స్ కదా. వెన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, సాల్ట్ అండ్ వాటర్ మనకి చూస్తే కనుక CuCl2 ఫామ్ అవుతుంది, అలాగే H2O ఫామ్ అవుతుంది, CuCl2. అంటే దిస్ కాపర్ ఆక్సైడ్ విల్ బికమ్ కాపర్ అయాన్. Cu కాస్త Cu+2గా మారుతుంది, Cu
+2గా మారుతుంది. సో Cu2 ఉండాలన్నమాట, మనకి కాపర్ 2 ఉండాలి, ఇలా రిప్రజెంట్ చేస్తాం కాపర్ 2. సో ఈ కాపర్ 2 ఏమవుతుంది అంటే మనకి నార్మల్గా కాపర్ ఉన్నది ఎప్పుడు కూడా బ్లూ కలర్లో ఉంటుంది, కానీ కాపర్ ఆక్సైడ్ కాపర్ అయాన్గా మారినప్పుడు గ్రీన్ కలర్లోనికి మారడం జరుగుతుంది. ఓకేనా? సో మనకి ఖచ్చితంగా ఏం ఫామ్ అవుతుందమ్మా అంటే కాపర్ 2 ఫామ్ అవుతుంది. సో కాపర్ 2 ఎక్కడుందో చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూస్తే కాపర్ 3 ఉంది, సో రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ చూస్తే కాపర్ 2 ఉంది, సో కాపర్ 2 కరెక్టా కాదా అనేది చూద్దాం. సొల్యూషన్ విత్ గ్రీన్ కలర్ ఈజ్ ఫార్మ్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ కాపర్ 2 క్లోరైడ్ మేబీ. ఇంకా ఎక్కడైనా ఉన్నాయా చూద్దాం. సో ఏ కలర్లెస్ సొల్యూషన్ ఈజ్ ఫార్మ్డ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ కాపర్ 2 క్లోరైడ్. కలర్లెస్ అంటున్నాడు, డెఫినెట్గా కలర్ ఉంటుంది. బ్లూ టు గ్రీన్, ఏ సొల్యూషన్ విత్ బ్లూ టు గ్రీన్ కలర్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ కాపర్ 2 క్లోరైడ్. ఓకేనా? సో కాపర్ 3 కాదు, అలాగే కాపర్ 2 ఓకే, బట్ బ్లూ టు గ్రీన్ రావాలి, గ్రీన్ కలర్ ఒకటే ఇచ్చాడు. సో కలర్లెస్ సొల్యూషన్ అంటున్నాడు, కలర్లెస్ కూడా కాదు. సొల్యూషన్ విత్ బ్లూ టు గ్రీన్ కలర్ ఈజ్ ఫార్మ్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ కాపర్ 2 క్లోరైడ్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాపర్ ఆక్సైడ్తో రియాక్ట్ అయింది, మనకి కాపర్ క్లోరైడ్ వచ్చింది. సో కాపర్ క్లోరైడ్ ఎప్పుడు వచ్చినా కూడా అది ఏమవుతుందమ్మా అంటే Cu+2 ఇస్తుంది, ఎందుకంటే క్లోరిన్ ఏమో మైనస్, Cu ఏమో +2. సో క్రిస్ క్రాస్ చేస్తే మనకి CuCl2 ఫామ్ అవుతుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, which among the following is not true with respect to colloid solution? అసలు కొల్లాయిడ్ అంటే ఏంటి అంటే కనుక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం మిల్క్ తీసుకోవచ్చు. పాలు అనేవి కొల్లాయిడ్ సొల్యూషన్స్. అంటే ఏంటి సార్ అంటే పాలల్లో మనకి పాలు ప్లస్ నీరు రెండు కూడా ఒకే రకంగా కలిసిపోయినట్లు కనిపిస్తాయి, కానీ కలవు. రెండు వేరు వేరు పదార్థాలు, పాలు వేరు నీరు వేరు, అవునా? సో మిల్క్ అండ్ వాటర్ ఆర్ డిఫరెంట్ బట్ దే ఆర్ అపియర్స్ టు బీ హోమోజీనియస్. యాక్చువల్గా మనకి మిశ్రమ పదార్థాలను తీసుకుంటే అంటే మిక్చర్స్ని కనుక మనం తీసుకుంటే ఈ మిక్చర్స్ అనేవి మనకి 2 టైప్స్గా ఉంటాయి. ఏంటా 2 టైప్స్ అంటే కనుక హోమోజీనియస్, హెటిరోజీనియస్. సజాతీయ మిశ్రమాలు అలాగే విజాతీయ మిశ్రమాలు. హోమోజీనియస్, హెటిరోజీనియస్. సజాతీయ అంటే హోమోజీనియస్, విజాతీయ అంటే హెటిరోజీనియస్. మరి ఈ సజాతీయ మిశ్రమాలను ఏమంటాము అంటే ద్రావణాలు. ద్రావణాలు ద్రావణాలు ఇన్ ద సెన్స్ సొల్యూషన్స్. మరి విజాతీయ మిశ్రమాలని ఏమంటామంటే 2 టైప్స్గా చెప్పొచ్చు మనం. ఏంటా 2 టైప్స్ అంటే కొల్లాయిడ్స్ ఒకటి, సస్పెన్షన్స్ ఒకటి. కొల్లాయిడ్లు అలాగే ఆవలంబనలు అంటాం. సో ఈ రెండు కూడా విజాతీయ మిశ్రమాలే. అయితే ఈ రెండిటికి తేడా ఏంటి సార్ అంటే ఈ రెండిట్లోనూ కూడా వేరువేరుగా కనిపిస్తాయి, కానీ కొల్లాయిడ్ అనేది మనకు చూడడానికేమో సజాతీయ మిశ్రమంలా కనిపిస్తుంది, కానీ సజాతీయ మిశ్రమం కాదు. అలాగే కొల్లాయిడ్స్ని కదిలించకుండా ఉంచినప్పుడు మనకి రెండు పదార్థాలు వేరువేరుగా మారుతాయా అంటే మారవు. అంటే పాలను ఎంతసేపు కదిలించకుండా అలా ఉంచినా అలాగే ఉంటాయి. కానీ బురద నీరు తీసుకోండి, బురద నీళ్ళల్లో రెండు పదార్థాలు బురద ప్లస్ నీరు, మడ్ వాటర్ అంటాం. ఆ మడ్ అలాగే ఉంటుంది, వాటర్ కలిపామనుకోండి రెండు కలిసిపోయినట్లు కనిపిస్తాయి. కానీ కొద్దిసేపు కదపకుండా అలాగే ఉంచితే మడ్ అంతా బాటమ్ లెవెల్కి చేరుతుంది, వాటర్ మాత్రమే పైన ఉంటుంది. అలా రెండు వేరు వేరు పదార్థాలు కలిసినప్పటికీ కూడా కదపకుండా ఉంచినప్పుడు విడివిడిగా మారగలిగేటువంటి పదార్థాలనే సస్పెన్షన్స్ అంటాం. అలా కదపకుండా ఉంచినప్పటికీ కూడా ఒకే రీతిగా కనిపించేటువంటి వాటినే కొల్లాయిడ్స్ అంటాం. అయితే ఈ కొల్లాయిడ్లు అనేవి మనకి టిండల్ ప్రభావాన్ని పాటిస్తాయి. టిండల్ ఎఫెక్ట్ని మనకి చూపించడం జరుగుతుంది. అంటే పాలలో కానీ అంటే పాల గ్లాస్ తీసుకొని దాని నిండా పాలు నింపి లైట్ కనుక మనం పంపించామనుకోండి, ఆ లైట్ వెళ్తున్నటువంటి డైరెక్షన్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అదే మంచినీళ్ళలోనో ఉప్పు నీళ్ళల్లోనో చూడండి, లైట్ పంపిస్తే లైట్ పాస్ అవుతుంది, కానీ ఎటు నుంచి వెళ్తుందో తెలియదు, కానీ అవుట్ సైడ్కి మాత్రం లైట్ వస్తుంది. కానీ పాలల్లో మనం చూస్తే
ఆ పాలల్లో నుంచి లైట్ ఏ డైరెక్షన్లో మనకి వెళ్తుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇలా కనిపించేటువంటి ప్రభావమే మనకి టిండల్ ప్రభావం. ఓకేనా. సో బ్రౌనియన్ మోషన్ని చూపిస్తాయి, అంటే పరిక్షేపణాన్ని పాటించినట్టుగా కణాలన్నీ కదలడాన్ని మనం చూడొచ్చు. ఓకేనా. సో బ్రౌనియన్ మోషన్ని పాటిస్తాయి, అలాగే మనకి టిండల్ ప్రభావాన్ని చూపిస్తాయి. మరి ఫిల్టర్ పేపర్ పెట్టి కొల్లాయిడ్ సొల్యూషన్స్ మనం సపరేట్ చేయగలమా అంటే చేయలేం, కానీ సస్పెన్షన్ సపరేట్ చేయొచ్చు. మడ్ వాటర్ తీసుకొని ఫిల్టర్ పేపర్ ముందే పెట్టేస్తే మడ్ అంతా పైనుండి పోతుంది, వాటర్ మాత్రమే కిందకు వస్తుంది. కానీ మిల్క్ పోస్తాం అనుకోండి ఫిల్టర్ పేపర్లోంచి, మొత్తం 2 పార్టికల్స్ మిల్క్ వాటర్ 2 కూడా కిందికి సపరేట్ వచ్చేస్తాయి. అంటే వీ కెనాట్ ఫిల్టర్ కొల్లాయిడ్స్ బై సింపుల్ ఫిల్టరేషన్ ప్రాసెస్. సో వీటి కోసం మనం నార్మల్గా ఏం వాడతామంటే సెంట్రిఫిగేషన్. సో సెంట్రిఫిగేషన్ అనే ఒక టెక్నిక్ ద్వారా మనం ఈ కొల్లాయిడ్స్ని సపరేట్ చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం, ఏది నిజం కాదు అంటున్నాడు, కొల్లాయిడ్కి సంబంధించి నిజం కానిది ఏది అంటున్నాడు. సో పార్టికల్స్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద సొల్యూషన్. ఎస్, ఈ పాలలో కణాలన్నీ కూడా ఏకరీతిగా మనకి డిస్ట్రిబ్యూట్ అయినట్టు కనిపిస్తున్నాయి. కొల్లాయిడ్ సొల్యూషన్ ఈజ్ హోమోజీనియస్ ఇన్ నేచర్ అన్నాడు. కొల్లాయిడ్ ద్రావణం అనేది సజాతీయ మిశ్రమం అంటున్నాడు, కానీ ఇక్కడ మనం క్లియర్గా రాసుకున్నాం కొల్లాయిడ్ అనేది విజాతీయ మిశ్రమం. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్ స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. మరి థర్డ్ స్టేట్మెంట్ చూడండి, దే షో టిండల్ ఎఫెక్ట్. ఇప్పుడే చెప్పుకున్నాం పాలల్లోకి లైట్ పంపిస్తే లైట్ డైరెక్షన్ మనకు కనిపిస్తుంది అని. మీరు ఎప్పుడైనా ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఆ కింద మనకి సన్లైట్ చెట్ల కొమ్ము సందుల్లోంచి పడుతున్నప్పుడు డెఫినెట్గా మనం ఏం చూడొచ్చు అంటే ఆ భూమి మీద అక్కడక్కడ బ్లింకింగ్ స్పాట్స్, ఇలాంటి స్పాట్స్ మనం ఆ చెట్టు మధ్యలో మనం చూడొచ్చు. ఇలా ఏర్పడడానికి రీజనే టిండల్ ప్రభావం. ఓకేనా. సో టిండల్ ప్రభావాన్ని చూపిస్తాయి. దే డు నాట్ సెటిల్ డౌన్ వెన్ కెప్ట్ అన్డిస్టర్బ్డ్. ఎస్, పాలు కదర్చకుండా ఉంచినప్పటికీ కూడా అవి సెటిల్ అయ్యే అవకాశం, అడుగున పేరుకుపోయే అవకాశం ఉండదు. ఓకేనా. సో డెఫినెట్గా మనకి సెకండ్ ఆప్షన్ ఒక్కటే రాంగ్ ఆప్షన్ ఉంది, మిగతా 3 కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా. సో నిజం కానిదేది అన్నాడు కాబట్టి మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which of the following options represent the products of the reaction given below? So manganese dioxide ఇచ్చాడు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇచ్చాడు. సో MnO2 ప్లస్ 4HCl. ఓకేనా. ఇక్కడ MnO2 అంటే మ్యాంగనీస్ డయాక్సైడ్, ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది, అంటే ఆక్సీకరణి అంటాం, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం, విచ్ విల్ ఆక్సిడైజ్ క్లోరిన్. ఓకేనా. ఏం ఫామ్ అవుతుంది సార్ అంటే MnCl2 ప్లస్ Cl2. సో దెన్ we are balancing 4 chlorines, then we are having only 2 oxygen and 4 hydrogens plus 2H2O. ఓకేనా. సో manganese dioxide will get oxidized, Mn+2 అవుతుంది, సో ఆక్సిడైజ్ అవుతుంది, అలాగే క్లోరిన్ గ్యాస్ విడుదలవుతుంది, అలాగే వాటర్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో చూడండి, ఓన్లీ MnCl2 అన్నాడు, నో. MnCl2, Cl2, H2H2O. ఎస్, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓన్లీ H2 అన్నాడు, నో. ఓన్లీ క్లోరిన్ అన్నాడు, నో. డెఫినెట్గా మన ఆన్సర్ ఏమవుతుందమ్మా, MnCl2, Cl2, 2H2O. సో సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. సో ఇక్కడ చూస్తే MnO2 ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్న, ఇది డెఫినెట్గా మనకి మ్యాంగనీస్ని ఆక్సిడైజ్ చేసింది, మ్యాంగనీస్ క్లోరైడ్గా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడ్యూస్డ్ వెన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ వాటర్? సో వాటర్తో హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? సో ఎప్పుడైనా కూడా నీరు ఆమ్లాలతో చర్య నొందినప్పుడు, నీరు ఆమ్లం కలిసినప్పుడు ఏమవుతుందమ్మా అంటే H3O ప్లస్ అయాన్స్ వస్తాయి, వాటితో పాటు హ్యాలైడ్స్ వస్తాయి. అంటే ఆ ఏర్పడినటువంటి అలోహ అయాను ఏర్పడుతుంది. సో H3O ప్లస్ Cl మైనస్ ఏర్పడుతుంది. సో చూడండి, బోత్ H3O ప్లస్ అండ్ Cl మైనస్
both HO minus and Cl minus, only Cl minus, only H3O plus, only Cl minus కాదు, ఓన్లీ H3O ప్లస్ కూడా కాదు, OH మైనస్ అన్నాడు. OH మైనస్ అనేది బేసెస్ క్షారాలకు వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. మన ఆన్సర్ ఏమవుతుందమ్మా అంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్రూప్ వాజ్ గివెన్ ద నేమ్ పారాఫిన్స్ ఎర్లియర్? పారాఫిన్లు అని పిలువబడే సమూహాలేవి అంటున్నాడు. సో పారాఫిన్లని వేటిని పిలుస్తాం? ఆల్డిహైడ్ అంటున్నాడు. ఆల్డిహైడ్లో చివరిలో మనకి ఏఎల్ వస్తుంది, సిహెచ్ఓ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఓకేనా? ఆల్కేన్లు, ఆల్కేన్స్ అంటే చివరిలో ఏన్ వస్తుంది. ఈ ఏన్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n+2. వీటిని మనం పారాఫిన్స్ అని కూడా పిలుస్తాం. ఓకేనా? సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్, పారాఫిన్లను వేటిని పిలుస్తారు? ఆల్కేన్స్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n+2. ఓకేనా? మరి ఆల్కహాల్ OL వస్తుంది. ఓకేనా? మనకి OH ఫంక్షనల్ గ్రూప్గా ఉంటుంది. మరి ఆమ్లాలు, యాసిడ్స్ COOH ఉంటుంది, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంట, COOH ఉంటుంది ఫంక్షనల్ గ్రూపు. ఓకేనా? సో మనకి కార్బోహైడ్రేట్స్లో కార్బను హైడ్రోజన్ కలిపి కార్బోహైడ్రేట్స్ ఫామ్ అవుతాయి. వీటిలో 3 చాలా ముఖ్యమైనవి. ఏంటా 3 అంటే ఆల్కీన్స్, ఆల్కైన్స్. సో ఆల్కేన్స్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n+2 అవుతుంది. ఆల్కీన్స్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n అవుతుంది. ఆల్కైన్స్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n-2 అవుతుంది. వీటి యొక్క నిక్ నేమ్స్ కనుక ఒకసారి మనం చూస్తే, ఆల్కేన్స్ని మనం ఏమని పిలుస్తామంటే పారాఫిన్స్ అంటాం. పారాఫిన్స్. మరి ఆల్కీన్స్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటమ్మా అంటే CnH2n అన్నాం. వీటిని మనం ఓలీఫిన్స్ అంటాం. ఓకేనా? మరి ఆల్కైన్స్ యొక్క జనరల్ ఫార్ములా ఏమవుతుందమ్మా అంటే CnH2n-2, దీన్నే ఎసిటలైన్స్ అంటాం. ఎసిటలైన్స్. ఓకేనా? రైట్. సో డెఫినెట్గా మనకి ఏం చెప్పొచ్చమ్మా అంటే ఆన్సర్ ఏంటి చూడండి జాగ్రత్తగా, ఆల్కేన్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, which one of the following is an example of endothermic reaction? సో ఉష్ణగ్రాహక చర్యను ఉదాహరణ ఏది? ఉష్ణగ్రాహక చర్యలు అని వేటిని అంటాం? ఏదైనా ఒక రసాయనిక చర్య ఉష్ణం అందించడం ద్వారా పూర్తి చేయబడితే, సో ఇఫ్ ద రియాక్షన్ ఈజ్ ప్రాసెస్డ్ బై సప్లయింగ్ హీట్ ఎనర్జీ, సింప్లీ ఆన్ హీటింగ్ అని వస్తే కనుక డెఫినెట్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఎండోధర్మిక్. అదే హీట్ ఎవాల్వ్ అయిందనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఎగ్జోధర్మిక్. మరి ఎండోధర్మిక్ రియాక్షన్స్ అంటే జనరల్గా మనకి డికంపోజిషన్ రియాక్షన్స్. డికంపోజ్ అవ్వడం అంటే స్ప్లిట్ అవ్వడం. ఎప్పుడు స్ప్లిట్ అవుతాయంటే ఆన్ హీటింగ్. ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకొని హీట్ చేస్తే మనకి డికంపోజిషన్ రియాక్షన్స్ జరుగుతాయి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, కాల్షియం ఆక్సైడ్ వాటర్తో యాడ్ అయింది. వాటర్ మనకి లిక్విడ్, అవునా? సో డెఫినెట్గా ఇది ఎండోధర్మిక్ కాదు. ఎందుకు కాదు అంటున్నాను అంటే ఆక్వస్ సొల్యూషన్ ఫామ్ అయింది, అవునా? డెఫినెట్గా ఇది ఎండోధర్మిక్ కాదు. మరి రెండవది చూడండి, CaCO3 కాల్షియం కార్బోనేట్, లైమ్ స్టోన్ అన్న సాలిడ్ స్టేట్ నుంచి కాల్షియం ఆక్సైడ్తో పాటు కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ రిలీజ్ చేసింది. సో ఇక్కడ డెఫినెట్గా ఏం జరుగుతుంది అంటే ఆన్ హీటింగ్ స్ప్లిట్టింగ్ జరిగింది. సో స్ప్లిట్టింగ్ జరిగింది అంటే డెఫినెట్గా హీట్ రిక్వైర్ అవుతుంది. సో డెఫినెట్గా డికంపోజిషన్ రియాక్షన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. మరి కార్బను ఆక్సిజన్ కలిసాయి అంటే కాంబినేషన్ రియాక్షన్ జరిగింది. సో కాంబినేషన్ రియాక్షన్ ద్వారా మనకి కార్బన్ డయాక్సైడ్ వచ్చింది అంటే హీట్ రిలీజ్ అయిందని అర్థం, అంటే ఎగ్జోధర్మిక్ జరిగిందని అర్థం.
మీథేన్ గ్యాస్ ఆక్సిజన్తో కలిస్తే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ వచ్చాయి, గ్యాస్ వచ్చింది అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ జరిగింది అని అర్థం. సో మన ఆన్సర్ ఏమవుతుందమ్మా అంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది, రైట్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 59. If an object is placed at a distance of 40 centimeters from a concave mirror having a focal length of 20 centimeters, then the magnification produced is 20 సెంటీమీటర్ల నాభ్యంతరం ఉన్న అంటే ఫోకల్ లెంత్ ఎఫ్ ఉంది, ఎంత అంటే 20 సెంటీమీటర్స్ అన్నాడు. ఓకేనా. ఒక పుటాకార దర్పణం ముందు అంటే కాన్కేవ్ మిర్రర్ ముందు దాని యొక్క ఫోకల్ లెంత్ పిఎఫ్సి, ఫోకల్ లెంత్ ఎంత అంటే 20 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఒక వస్తువు 40 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే ఎగ్జాక్ట్గా డబుల్ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉంచాడు అని చెప్తున్నాడు, అంటే 40 సెంటీమీటర్స్. అంటే ఆబ్జెక్ట్ని ఎక్కడ ఉంచారు అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంచారు. అయితే అప్పుడు ఆ ప్రతిబింబం చూపే ఆవర్ధనము ఎంత? ఆవర్ధనం యొక్క ఫార్ములా మ్యాగ్నిఫికేషన్ m ఈజ్ ఈక్వల్ టు -v/u, -v/u. సో మనకి సి దగ్గర ఒక వస్తువు ఉంచితే గనక ప్రతిబింబం ఎక్కడ వస్తుంది అంటే ఖచ్చితంగా సి దగ్గరే వస్తుంది. అంటే ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఏమవుతుంది అంటే 40a అవుతుంది. అంటే u ఈజ్ ఈక్వల్ టు v విచ్ ఈజ్ 40 సెంటీమీటర్స్. అయితే ఏర్పడిన ప్రతిబింబం అనేది తలక్రిందులుగా ఉంటుంది, నిజ ప్రతిబింబం, కాబట్టి v -40 అవుతుంది. ఓకేనా. సో దాని మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుందమ్మా అంటే -40 ఆఫ్ -40 బై u is always negative for concave, so u is also minus, so minus minus cancel అవుతుంది, -1 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో మ్యాగ్నిఫికేషన్ వాల్యూ m is equal to -1 అవుతుంది, -1. సో ఫోర్త్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సరే ఎలా వేశారు డైరెక్ట్గా u మనకి -40 అంటే కనుక ఆబ్జెక్ట్ని సి దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ కూడా సి దగ్గరే వస్తుంది. సో కాన్కేవ్ మిర్రర్ రే డయాగ్రామ్స్ కనుక మనం చదువుంటే డెఫినెట్గా మనం ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని బట్టి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలుస్తుంది. సార్ నాకు అవి గుర్తులేదు, మరి ఎలా ఆన్సర్ చేయాలి అంటే మిర్రర్ ఈక్వేషన్ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. సో కాన్కేవ్ మిర్రర్ అన్నాడు కాబట్టి f మైనస్ u ఈజ్ ఆల్వేస్ మైనస్. మనకి v వాల్యూ కనుక్కోవాలి. సో v ఈజ్ ఈక్వల్ టు -1/f ప్లస్ 1/u. సో మైనస్ ఆఫ్ f వాల్యూ 20 ఇచ్చాడు, సో 20 ప్లస్ u వాల్యూ 40 ఇచ్చాడు, సో LCM 40. సో -2 ప్లస్ 1 -1/40. సో 1/v ఈజ్ ఈక్వల్ టు -1/40. సో v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా అంటే -40 అవుతుంది. సో నేను డైరెక్ట్గా మీకు చెప్పింది కూడా అదే. సి దగ్గర ఒక ఆబ్జెక్ట్ నుంచితే అంటే సి 40 దగ్గర ఉంది కాబట్టి ఇమేజ్ కూడా 40 దగ్గరే వస్తుంది. కానీ ఏర్పడిన ప్రతిబింబం ప్రధాన అక్షానికి ప్రిన్సిపల్ యాక్సెస్కి డౌన్వర్డ్ ఉంది కాబట్టి ఇది తప్పనిసరిగా రియల్ ఇమేజ్ అవుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ అవుతుంది. సో డెఫినెట్గా సైన్ కన్వెన్షన్ తీసుకునేటప్పుడు మైనస్ తీసుకోవాలి. సో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి? m ఈజ్ ఈక్వల్ టు -v/u. సో v వాల్యూ 40, u వాల్యూ కూడా 40. సైన్ కన్వెన్షన్స్ అప్లై చేస్తే మ్యాగ్నిఫికేషన్ అనేది మనకి -1 అవుతుంది. అసలు ప్రాబ్లం చేయకుండానే మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు. ఎలా సార్ ఆన్సర్ డైరెక్ట్గా చెప్పడం అంటే కనుక చూడండి, వస్తువుని ఎప్పుడు కూడా కాన్కేవ్ మిర్రర్లో మనకి ఎక్కడుంచాడు అని చెప్తున్నాడు, సి దగ్గర ఆబ్జెక్ట్ ఉంచారు అని చెప్పారు. సో సి దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంచితే దాని ఇమేజ్ కూడా సి దగ్గరే ఫామ్ అవుతుందని చెప్పాను కదా. ఆ సి యొక్క సైజు ఎప్పుడు కూడా అంటే సి దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు దాని యొక్క సైజు కూడా ఎలా ఉంటుంది అంటే వస్తువు ఎంత ఎత్తు అయితే ఉందో ప్రతిబింబం కూడా అంతే ఎత్తు ఉంటుంది. అంటే వి వాల్యూ యు వాల్యూ సేమ్ అవుతుంది, హైట్ కూడా సేమ్ అవుతుంది. కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు 1కి ఈక్వల్. అయితే సైన్ కన్వెన్షన్ అప్లై చేస్తే రియల్ ఇమేజ్ కాబట్టి మైనస్ అంటాం, అదే వర్చువల్ ఇమేజ్ అయితే ప్లస్ అంటాం. సో ఆన్సర్ డెఫినెట్గా ఏమవుతుందంటే
ఫోర్త్ ఆప్షన్ అయిపోతుంది. సో ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఎలా చేయాలి, అసలు ప్రాబ్లం చేయకుండానే ఆన్సర్ ఎలా పెట్టాలి అనేది కూడా మనం చూడొచ్చు, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. What will be the position and nature of the image of an object positioned between C and F of a concave mirror? సో మళ్ళీ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు, చూద్దాం. ఆబ్జెక్ట్ని పుటాకార దర్పణం ముందు ఎక్కడ ఉంచారు సార్ అంటే సి మరియు ఎఫ్ మధ్య ఉంచారు. సికి ఎఫ్కి మధ్యలో ఒక ఆబ్జెక్ట్ ఉంది అంటున్నారు. అయితే ప్రతిబింబం యొక్క స్థానం, వస్తువు యొక్క ప్రతిబింబ స్థానం మరియు స్వభావం ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఎఫ్కి సికి మధ్యలో ఉంచినప్పుడు ఇక్కడ రే డయాగ్రామ్ సూత్రాలు ఫాలో అయితే కనుక ప్రధాన అక్షానికి సమాంతరంగా ఇన్సిడెంట్ అయినప్పుడు అది నాభి గుండా పరావర్తనం చెందుతుంది. 2 నాభి గుండా గనక పతనం చెందితే అది ప్రధాన అక్షానికి సమాంతరంగా పరావర్తనం చెందుతుంది. అంటే ఖచ్చితంగా ఇమేజ్ ఏమవుతుంది అంటే, మనం క్లియర్గా డయాగ్రామ్ గీస్తే ఒకసారి ఇమేజ్ ఏమవుతుంది అంటే జాగ్రత్తగా చూడండి. పుటాకార దర్పణం, ఈ పుటాకార దర్పణంలో ఉండే ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటి అంటే పి పోల్ ధ్రువం, ఎఫ్ నాభి, దానికి ఎగ్జాక్ట్గా హాఫ్ డబుల్ డిస్టెన్స్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏం చెప్తున్నారు అంటే ఆబ్జెక్ట్ని సికి ఎఫ్కి మధ్యలో ఉంచారని చెప్తున్నారు. సికి ఎఫ్కి మధ్యలో ఉంచితే రే డయాగ్రామ్స్ ప్రకారం ఏదైనా ఒక కాంతి కిరణం ప్రధాన అక్షానికి సమాంతరంగా పతనం చెందినప్పుడు అది నాభి గుండా పరావర్తనం చెందుతుంది. 2 నాభి గుండా పతనం చెందినప్పుడు ప్రధాన అక్షానికి సమాంతరంగా పరావర్తనం చెందుతుంది. అంటే ఏర్పడే ప్రతిబింబం ఎప్పుడు కూడా ఎక్కడ ఏర్పడుతుందమ్మా అంటే సికి అవతలి వైపు ఏర్పడుతుంది. సికి అవతలి వైపు ఏర్పడుతుంది. సో బియాండ్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. మరి బియాండ్ సి ఆన్సర్ అయితే కనుక మరి అలా ఏర్పడిన ప్రతిబింబం నిజ ప్రతిబింబమా మిథ్యా ప్రతిబింబమా? తలక్రిందులుగా ఉంది కాబట్టి నిజ ప్రతిబింబం, అలాగే తలక్రిందులైన ప్రతిబింబం, ప్రధాన అక్షానికి కింద ఉన్నవి ఏవైనా కూడా తలక్రిందులు మరియు నిజ ప్రతిబింబం, అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకే, రైట్. సో if a light ray is placed or if an object is placed in between F and C, we can get the image after C, that is beyond C. Beyond C, real and inverted. Beyond C, real and inverted. ఓకేనా? సో సికి అవతలి వైపు నిజమైన మరియు విలోమ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఒకసారి పొజిషన్స్ అన్నీ కూడా చూద్దాం. అనంత దూరంలో ఒక వస్తువును ఉంచితే ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్, ఇమేజ్ విల్ బీ ఫార్మ్డ్ ఎట్ ఎఫ్. అదే సికి అవతల వైపు ఉంచితే కనుక, బియాండ్ సి కనుక ఉంచితే కనుక ఇమేజ్ ఎక్కడ వస్తుందమ్మా అంటే ఎఫ్కి సికి మధ్యలో వస్తుంది, ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. అదే సి వద్ద కనుక ఒక వస్తువును ఉంచితే ఇమేజ్ కూడా సి దగ్గరే వస్తుంది. మరి 4వది సికి ఎఫ్కి మధ్యలో ఉంచితే, సికి ఎఫ్కి మధ్యలో ఉంచితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది అంటే బియాండ్ సి వస్తుంది, సికి అవతలి వైపు. ఇదే క్వశ్చన్ మనల్ని అడిగినటువంటిది. నెక్స్ట్ ఎఫ్ దగ్గర ఉంచితే ఇమేజ్ అనంత దూరంలో వస్తుంది, అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో వస్తుంది. అదే పీకి ఎఫ్కి మధ్యలో కనుక ఉంచితే, పీకి ఎఫ్కి మధ్యలో ఉంచితే అద్దం లోపల వస్తుంది, అద్దం లోపల మనకి ఇమేజ్ అనేది ఏర్పడుతుంది, ఇన్సైడ్ ద మిర్రర్ ఏర్పడుతుంది. ఓకేనా? ఈ రే డయాగ్రామ్స్ చూస్తే మరి ఎఫ్ దగ్గర ఏర్పడిన ఇమేజ్ ఎలాంటి ఇమేజ్ అంటే డాటెడ్ ఇమేజ్, బిందు రూప ప్రతిబింబం. మరి సికి అవతల వైపు కనుక వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడిందమ్మా? ఎఫ్కి సికి మధ్యలో ఏర్పడింది. ఏర్పడిన ప్రతిబింబం డిమినిష్డ్ ఇమేజ్, వస్తువు కంటే చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. అదే సి దగ్గర ఒక వస్తువు ఉంచితే ప్రతిబింబం కూడా సి దగ్గర ఏర్పడుతుంది, తప్పనిసరిగా నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది.
ఓకేనా, మరియు సమానమైన ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ కూడా నిజ ప్రతిబింబమే తలక్రిందులుగా ఉంటుంది, ఇక్కడ కూడా నిజ ప్రతిబింబమే ఏర్పడుతుంది, రియల్ ఇమేజ్. సికి ఎఫ్కి మధ్యలో ఉంచితే మాత్రం బియాండ్ సి అన్నాను కాబట్టి బియాండ్ సి ఇమేజ్ ఫామ్ అయినప్పుడు డెఫినెట్గా ఇమేజ్ ఏమవుతుందంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంటే రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, మ్యాగ్నిఫైడ్ అంటే పెద్దదైన ఇమేజ్ ఏర్పడుతుంది. ఎఫ్కి డెఫినెట్గా రియల్, ఇన్వర్టెడ్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. పీకి ఎఫ్కి మధ్యలో ఉంచినప్పుడు కూడా మనకి ఫామ్ అయ్యేటువంటి ఇమేజ్ అద్దం లోపల ఫామ్ అవుతుంది కాబట్టి మిథ్యా ప్రతిబింబం ఫామ్ అవుతుంది. సో ఈ రే డయాగ్రామ్స్ కనుక మనం తెలుసుకోగలిగితే ఈ క్వశ్చన్ ఎక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినా ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, దాని నేచర్ ఏంటి అనేది క్లియర్గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 61. The force exerted by the earth on the moon is. భూమి చంద్రుడిపై చూపించేటువంటి ఆకర్షణ బలం ఎంత అంటున్నాడు. రెండు వస్తువుల మధ్య ఆకర్షణ బలం ఏమవుతుందమ్మా అంటే F is equal to capital G into M1 M2 by D². M1 అనేది M1 M2 అనేవి రెండు కూడా రెండు వస్తువుల మధ్య ద్రవ్యరాశులు అయితే D అనేది వాటి మధ్య దూరం. సో ఇక్కడ మనకి G ఇచ్చాడు, మాస్ ఆఫ్ ద ఎర్త్ ఇచ్చాడు, మాస్ ఆఫ్ ద మూన్ ఇచ్చాడు. ఓకేనా, ఆ వాల్యూస్ అన్ని డైరెక్ట్గా తీసుకుందాం. సో 6 into 10⁻⁻11 అన్నాడు. మాస్ ఆఫ్ ద ఎర్త్ వచ్చి 6 into 10⁻24 అంటున్నాడు. అలాగే మాస్ ఆఫ్ ద మూన్ వచ్చి 8 into 10⁻22 అన్నాడు బై D². D వచ్చి మనకి 4 into 10⁸ అన్నాడు. 4 into 10⁸ D² కాబట్టి 4 into 10⁸ అవుతుంది. ఓకేనా, సో 10⁸ 10⁸ ఒకసారి పోతే 10⁻16 అవుతుంది. అలాగే 10⁻16 మనకి 10⁸ అవుతుంది. ఓకేనా, సో 16 తగ్గిస్తే 10⁸ మిగులుతుంది. అలాగే 4 2s are 2 1s are 2 2s are 2 3s are. సో మనకేమవుతుందమ్మా అంటే 18 into 10⁻⁻11 into 10⁻8 into 22 10⁻30 అవుతుంది. 10⁻30 అయితే మనకి 18 into 10⁻19 అనేది మనకి ఆన్సర్ అవ్వాలి. ఆప్షన్స్ ఒకసారి చూస్తే మనకి 1.8 into 10⁻18, 1.8 into 10⁻20, 1.8 into 10⁻24, 1.8 into 10⁻22 ఉంది. కానీ మనకేమో 10⁻19లో వచ్చింది కాబట్టి 10⁻20లో కానీ 10⁻18లో కానీ మార్చాలంటే 10⁻20లో మారిస్తే 10⁻1/10. సో 18/10 into 10⁻20. 18/10 అంటే ఏమవుతుందమ్మా అంటే 1.8 into 10⁻20 న్యూటన్స్. ఓకేనా, సో జాగ్రత్తగా చూస్తే ఫార్ములా ఏంటి? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్, నాట్ ఓన్లీ ఎర్త్ అండ్ మూన్, ఎనీ టూ ఆబ్జెక్ట్స్కి మనం వేసే ఫార్ములా F is equal to capital G into M1 M2 by R². ఇక్కడ M1 వాల్యూ ఇచ్చాడు, M2 వాల్యూ ఇచ్చాడు, G వాల్యూ ఇచ్చాడు, సపరేషన్ R కానీ D కానీ ఈ D వాల్యూ కూడా ఇచ్చాడు. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 1.8 into 10⁻20 న్యూటన్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ఏ లాంగ్ కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్. ఇఫ్ రాహుల్ ప్లాట్స్ magnetic field lines inside this long current carrying solenoid, then it appears denser at the end, to increase from one end to another, uniform at all points, denser in the middle. సో ఒక విద్యుత్ ప్రవాహాన్ని మోసే పొడవైన సోలనాయిడ్ని పరిగణిస్తే ఈ విద్యుత్ ప్రవాహాన్ని మోసే పొడవైన సోలనాయిడ్ లోపల అయస్కాంత క్షేత్ర రేఖలను ప్లాట్ చేస్తే అది ఎలా కనిపిస్తుంది అన్నాడు. అయస్కాంత క్షేత్రం ఒక సోలనాయిడ్లో, సోలనాయిడ్ అంటే ఏంటమ్మా అంటే చుట్టలు చుట్టబడి ఉన్నటువంటి ఒక రాగి తీగ. సో ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ తీసుకొని దాన్ని కనుక కాపర్ వైర్తో చుట్టలు చుట్టి దానికి కనుక మనం కరెంటు పంపిస్తే దాన్ని సోలనాయిడ్ అంటాం. ఈ సోలనాయిడ్లో ఏర్పడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది? B is equal to μ0 into Ni. ఓకే,
సో ఇది ఆ వస్తువు లేదా ఆబ్జెక్ట్ ఎక్కడుంది అనేటువంటి స్థానం మీద అంటే పొజిషన్ మీద ఎక్కడా కూడా డిపెండ్ అవ్వదు కాబట్టి డెఫినెట్గా ఏమవుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నీ కూడా యూనిఫామ్గా ఏర్పడతాయి. సో వాట్ ఎవర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ డ్రాన్ ఫ్రమ్ positive terminal to negative terminal or north pole to south pole. If magnetic plot means north pole to south pole, if current means positive terminal to negative terminal. So డెఫినెట్గా మనకు ఆ ఫీల్డ్ లైన్స్ యూనిఫామ్ అవుతాయి, యూనిఫామ్. సో ఏకరీతిగా ఉండడం జరుగుతుంది. చివరిలో దట్టంగా ఉంటుంది. నో, టు ఇంక్రీజ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్, ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. లేదు, ఎందుకంటే స్థానం బట్టి అక్కడ మారేటువంటి అవకాశం లేదు. డెన్సర్ ఇన్ ద మిడిల్, మధ్యలో ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. లేదు, ఎక్కడైనా కూడా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి సోలనాయిడ్లో కనిపిస్తుంది. సో సోలనాయిడ్ విల్ హ్యావ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. కాబట్టి యూనిఫామ్ ఎట్ ఆల్ పాయింట్స్, థర్డ్ ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Question number 63. The work done in moving 10 coulombs charges across the potential difference of 5 volts అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఛార్జ్ ఇచ్చాడు 10 coulombs అని, అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ ఇచ్చాడు 5 volts అని. ఏం కనుక్కోమన్నాడు అంటే వర్క్ డన్ కనుక్కోమన్నాడు. సో సింపుల్ ఫార్ములా, మనకి పొటెన్షియల్ లేదా వోల్టేజ్కి డెఫినేషన్ ఏంటంటే ఒక కండక్టర్ లోపల నార్మల్గా మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి అనంతం నుండి ధనావేశాన్ని ఒక విద్యుత్ వాహకంలోకి అంటే ఒక కండక్టర్లోకి తీసుకురావడానికి జరిగిన పనినే పొటెన్షియల్ అంటాం, వోల్టేజ్ అంటాం. సో వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు W/Q, వేర్ V ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్, Q ఈజ్ ఛార్జ్, W ఈజ్ వర్క్ డన్. సో వోల్టేజ్ మనకి 5 volts ఇచ్చాడు, వర్క్ డన్ కనుక్కోమన్నాడు. ఛార్జ్ వాల్యూ వచ్చి మనకి ఎంత చెప్పాడమ్మా అంటే 10 coulombs అన్నాడు. సో టోటల్ వర్క్ డన్ ఏమవుతుంది, W ఈజ్ ఈక్వల్ టు 5 × 10. సో 50 joules అనేది మనకి వర్క్ డన్ అవుతుంది. పనికి ప్రమాణాలు, వర్క్ డన్కి యూనిట్ ఏంటమ్మా అంటే జౌల్. సో 50 joules అనేది మన ఆన్సర్ అవుతుంది, 50 joules. ఓకేనా. సో పొటెన్షియల్ ఫార్ములా ఏంటంటే V ఈజ్ ఈక్వల్ టు W/Q. వోల్టేజ్ ఇచ్చాడు, అలాగే ఛార్జ్ ఇచ్చాడు, వర్క్ డన్ కనుక్కోమన్నాడు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The kinetic energy of a moving object is dependent on which of the following quantities అంటున్నాడు. సో ఒక వస్తువు యొక్క గతిజ శక్తి ఈ క్రింది పేర్కొనబడిన వేటిపై ఆధారపడుతుంది అంటున్నాడు. ఒకటి మాస్ ఆఫ్ ద బాడీ, ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి పైన, స్క్వేర్ ఆఫ్ ద వెలాసిటీ, ఆ వేగం యొక్క వర్గం పైన, ప్రెషర్ పీడనం పైన అంటున్నాడు. సో నార్మల్గా కైనెటిక్ ఎనర్జీ అంటే గతిజ శక్తి, ఒక వస్తువుకి దాని వేగం వలన వచ్చేసేటువంటి శక్తి. సో ఒక వస్తువుకి దాని వేగం వలన లభించేటువంటి శక్తినే గతిజ శక్తి అంటాం. ద ఎనర్జీ పొసెస్డ్ బై ద ఆబ్జెక్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ మోషన్. సో మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్కి వెలాసిటీ ఉంటుంది. సో K ఈజ్ ఈక్వల్ టు 12 mv². సో K ఈజ్ ఈక్వల్ టు 12 mv². ఇక్కడ m ఏమో ద్రవ్యరాశి, V ఏమో వెలాసిటీ. M ఈజ్ మాస్, V ఈజ్ వెలాసిటీ. సో డెఫినెట్గా కైనెటిక్ ఎనర్జీ అనేది మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మీద, వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. V² కాబట్టి స్క్వేర్ ఆఫ్ ద వెలాసిటీ అవుతుంది. సో 1 ఈజ్ రైట్ అండ్ 2 ఈజ్ ఆల్సో రైట్. సో మనకి దేనిపై ఆధారపడి ఉంటుంది అంటున్నాడు కాబట్టి ఆ రెండిటిపైన ఆధారపడి ఉంటుంది. ఎక్కడా కూడా మనకి ప్రెషర్ మీద ఆధారపడదు. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ విత్ దట్ ఆఫ్ ప్రెషర్. అసలు ప్రెషర్ అంటే ఏంటమ్మా, F/A, force acting on unit area, force acting on unit area. So pressure is, kinetic energy is independent with that of pressure. So answer ఏమవ్వాలి 1 and 2, 1 and 2. సో ఓన్లీ 3 అంటున్నాడు, కాదు. which is independent అంటే కనుక ఓన్లీ 3 అయ్యేది. బోత్ 1 and 2. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓన్లీ 1 కాదు. అలాగే బోత్ 2 and 3, 2 కరెక్టే కానీ 3 కరెక్ట్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఎ క్యూబిక్ వుడెన్ బ్లాక్ ఆఫ్ సైడ్ 2 meters అన్నాడు. ఒక క్యూబ్ ఇచ్చాడు, ఆ క్యూబ్ యొక్క సైడ్ వాల్యూ ఎంత అంటున్నాడు అంటే 2 meters అన్నాడు. 2 మీటర్ల క్యూబ్ తీసుకున్నాడు.
ఈజ్ లయింగ్ ఆన్ ఎ టేబుల్ టాప్, ఒక టేబుల్ మీద పెట్టడం జరిగింది అంటున్నాడు. ద మాస్ ఆఫ్ ద వుడెన్ బ్లాక్ ఈజ్ 10 kg, దీని యొక్క మాస్ ఎంత అంటే 10 kg అన్నాడు. దెన్ ద ప్రెషర్ ఎక్సర్టెడ్ బై ద వుడెన్ బ్లాక్ ఆన్ ద టేబుల్, సో ప్రెషర్ ఎంత అవుతుంది అంటున్నాడు. సో ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ ఏరియా, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ ఏరియా. ఓకేనా. సో మరి ఫోర్స్ ఎలా కనుక్కోవాలి? ఆబ్జెక్ట్ ఎఫెక్ట్ చేసే ఫోర్స్ ఏంటి అమ్మా అంటే అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ MA, మాస్ ఇంటూ యాక్సలరేషన్, వేర్ మాస్ M మీన్స్ 10 kg, acceleration is G, that is mg, weight of the object. డౌన్వర్డ్ పనిచేస్తుంది కాబట్టి ఫోర్స్ ఏమవుతుంది? A is equal to G అవుతుంది. సో G is also 10, సో ఎంత అవుతుందమ్మా అంటే 100 అవుతుంది F న్యూటన్స్. ఓకేనా. సో A ఈజ్ ఏరియా, క్యూబ్ కదా, A స్క్వేర్. సో ఏరియా అంటే 2 డైమెన్షనలే తీసుకుంటాం కాబట్టి A స్క్వేర్, సైడ్ ఎంత 2 ఇంటూ 2 ఎంత 4 మీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మీటర్. సో P ఈజ్ ఈక్వల్ టు F బై A, F వచ్చి 100, A వచ్చి 4 న్యూటన్ మీటర్ స్క్వేర్. సో 4 1s are 425, సో 25 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, 25 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ మన ఆన్సర్ అవుతుంది. సో ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లోనే 25 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్ పైకి వచ్చింది అనుకోండి 25 ఇంటూ న్యూటన్ మీటర్ ఇన్వర్స్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. క్లియర్.